యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు we are talking about biblical womanhood and ఈ జిఎన్జి మినిస్ట్రీస్ తరఫున చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ రోజు నుంచి కూడా రాబోయేటటువంటి అంటే 3వ తారీఖు 3, 4, 5 తారీఖుల్లో జరిగేటటువంటి ఈ బ్రేక్ ద బయాస్ అనేటటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే నన్ను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమని అడిగినందుకు జిఎన్జి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా దానికి ఉపోద్ఘాతంగా నన్ను మాట్లాడమని పిలిచినందుకు జిఎన్జి పరిచర్య విభాగంలో ఉన్న నాయకులందరికీ, నిర్ణయించిన వాళ్ళందరికీ కూడా, అలాగే మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు we wanted to see a little bit about what the women of the Bible is and how women of the Bible is treated and how women of the Bible, women in the world is generally treated. మనుషులలో స్త్రీలకు ఎలాంటి స్థానము, ఎలాంటి స్థాయి, ఎలాంటి పరిస్థితులు ముందు నుంచి కూడా ఎలా ఉన్నాయి, ఎలాంటి దృక్పథంతో ప్రజలు స్త్రీల పట్ల ఉంటారు అన్న విషయాన్ని మనం చూస్తాం. ముఖ్యంగా దానికంటే ఎక్కువగా ఏ విధంగా స్త్రీలను బైబిల్ చూస్తోంది, బైబిల్కు ఉన్నటువంటి దృక్పథం ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. అయితే వెళ్ళటానికి ముందుగా లెట్ మీ గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ డిస్క్లైమర్. ఒక డిస్క్లైమర్ లాంటిది కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో దేవుని వాక్యమును తెలిసినటువంటి వాళ్ళు, అలాగే దేవుని వాక్యమును గురించినటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారో, టీచింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా there is a possibility that what I teach, what I'm talking, it may make sense or it may not make sense. నేను చెప్పేది బైబిల్లో నుంచి నేను అర్థం చేసుకున్నది ఇది దీంతో అగ్రీ అవ్వచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు, and that is absolutely fine. అది ఓకే. And I'm also not claiming an absolute authority over what I'm teaching. నేను ఏదైతే చెప్తున్నానో దానిపైన absolute authority నాకుంది. నేను దీన్ని మాత్రమే సత్యమని ఇంకే మిగిలింది ఏది కూడా దేవుని వైపు నుంచి కాదని చెప్పేంత దుస్సాహసం చేయట్లేదు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఐఎమ్ నాట్ అన్ అథారిటీ ఇన్ ద సబ్జెక్ట్స్ దట్ ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ ప్రీచింగ్, బట్ ఐఎమ్ సిన్సియర్లీ బిలీవింగ్ ఇన్ వాట్ ఐఎమ్ టీచింగ్ అండ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. నేను ఏదైతే చెప్పబోతున్నానో దానిపైన నేను అథారిటీ ఏమీ కాదు. ఐ డోంట్ డూ years of research to find out what I came to a conclusions with. నేను దేన్నైతే ఇప్పుడు మీ ముందు చెప్పబోతున్నానో ముఖ్యంగా స్త్రీల గురించి, ఆ విషయంలో నేను సంవత్సరాల తరబడి చేసిన రీసెర్చ్ ఏమీ లేదు. కానీ నేను నేర్చుకున్నంతలో, నాకు అవగాహన వచ్చినంతలో, నేను చదివినంతలో నాకున్నటువంటి ఈ విషయం పైన నాకున్నటువంటి అవగాహనను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. I may not be, satisfactorily solve all the problems that we have from the biblical text. బైబిల్లో ఉన్నటువంటి టెక్స్ట్ నుంచి ఉన్నటువంటి సమస్యలన్నిటికీ సమాధానం నేను చెప్పేస్తాను ఈరోజు అన్నటువంటి సాహసం చేయట్లేదు. కానీ I will sincerely attempt and I'll sincerely try to lay a foundation for all of you what is women and how women need to be treated and how God and the disciples and Jesus himself has treated women in his kingdom. ఆయన రాజ్యంలో స్త్రీలకు ఉన్నటువంటి స్థానం ఏంటి, ఆయన రాజ్యంలో స్త్రీలను ఎలా చూశాడు, దేవుని దృష్టిలో స్త్రీలేంటి, అపోస్తలుడి దృష్టిలో స్త్రీలేంటి అన్నటువంటి విషయాన్ని మీ ముందు ఉంచి, తద్వారా దేవుని వాక్యం యొక్క దృష్టికోణంలో స్త్రీ యొక్క స్థితిగతులను మీకు తీసుకుని వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తాను. మాతృమూర్తిని గురించినటువంటి ఆ గొప్పతనాన్ని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ముఖ్యంగా ఈరోజు మనకున్నటువంటి ఈ సామాజిక నేపథ్యంలో పురుషులు అధికులని, స్త్రీలు అధికులు కాదని చెప్పేటటువంటి పితృస్వామ్య వ్యవస్థ, పెట్రియార్కల్ అని పిలుస్తారు. పితృస్వామ్య వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచంలో ఉంటూ ఉండగా బైబిల్ దీన్ని ఏ విధంగా చూస్తోంది. ముఖ్యంగా మీకు చెప్పాల్సినటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే, దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితము, నేను బాంఛడా అనేటటువంటి ఒక సమాజంలో పనిచేశాను. బాంఛడా అనే సమాజము మధ్యప్రదేశ్లోని రత్లాం, నీమచ్, మందసౌర్ లాంటి జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ కు మరియు మధ్యప్రదేశ్ కు కలిపేటటువంటి ఒక హైవేలో ఉండేటటువంటి, ఆ హైవేలో నివసించేటటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఒక జాతి. ఆ జాతికి సంబంధించినటువంటి స్త్రీలు హైవేలో వెళ్ళేటటువంటి ఈ డ్రైవర్స్ కు పడుపు వృత్తి చేయటం ద్వారా
వాళ్లకు పుట్టినటువంటి మొదటి స్త్రీని, మొదటి అమ్మాయిని వాళ్ళు బాచడ అనేటటువంటి ఈ సమాజానికి చెందిన వాళ్ళు పడుపు వృత్తికి లేకపోతే వేశ్యా వృత్తికి ఇస్తారు. ఎందుకు అలా ఇస్తారు అని అంటే, అదొక దేవతగా, ఆ దేవత చెప్పినటువంటి కట్టడగా, ఆ కట్టడ ప్రకారంగా వాళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళ స్థానిక పురాణాలను ఆధారం చేసుకుని అలా చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. ఇది వాళ్ళ కర్మ, వాళ్ళు అలా చేసి తీరాలి అన్నటువంటిది కూడా ప్రభుత్వం యొక్క వైఖరిగా ఆ రోజుల్లో మాకు అర్థమైంది. ఏదేమైనప్పటికీ కొద్ది సంవత్సరాలు వారి మధ్య పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, దేవుని దృష్టిలో ఇలా కాదు. దేవుని దృష్టిలో మానవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ సిస్టమ్స్ కరెక్ట్ కాదు. మానవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యవస్థలు దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకమైనవి అని అర్థమైంది. ఇప్పుడు నేను బేడియా అనేటటువంటి సమాజం, ఇది మధ్యప్రదేశ్ లో దమో నుంచి పైకి హోషంగాబాద్, దమో మరియు లలిత్పూర్ వైపుకు ఉన్నటువంటి జిల్లాలలో ఉండే ఒక తెగ, ఆ తెగ మధ్య పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా వారి యొక్క జ్యేష్ఠ పుత్రికలు ఇలాంటి ఆలోచనలకి, ఇలాంటి అంటే దీన్ని బాడీ షాపింగ్ అని పిలవచ్చు, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ అని పిలవచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ డన్ బై దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా పిలవచ్చు. ఇలాంటి ఫ్యామిలీ మెంబర్సే సొంతంగా కుటుంబ సభ్యులే స్త్రీలను, ముఖ్యంగా బాలికలను ఇలాంటి భయంకరమైన వ్యవస్థలోనికి త్రోసివేస్తున్నారు అని అంటే, ఎలాంటి ఐడియాలజీ, ఎలాంటి సైకాలజీ, ఎలాంటి మానసికతకు ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు లోనయ్యారు, దాని యొక్క కారణం ఏమిటి అన్నటువంటి అంశాన్ని నేను మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తాను. సో బైబిల్ ఉద్దేశంలో స్త్రీ అన్నది, లేదా స్త్రీ అన్న వ్యక్తి, షీ ఈజ్ ఎ లైఫ్ గివర్. బైబిల్ ఉద్దేశంలో ఆమె ప్రాణం పోస్తుంది, ఆమె ప్రాణాన్ని ఇస్తుంది, ఆమె దేవుని వైపు నుంచి దేవుడు మాత్రమే ఇవ్వగలిగేటటువంటి దేవుడు మాత్రమే ఇచ్చినటువంటి ఈ ప్రాణాన్ని, జీవాన్ని మిగిలిన తనకు కలుగబోయే వారందరికీ కూడా పంచిపెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి స్త్రీ. ఈమె షీ వాజ్ మేడ్ ఈక్వల్. ఆమెను సమానంగా దేవుడు చేశాడు, మనిషికి సమానంగా, లేకపోతే మానవునికి లేకపోతే పురుషునికి సమానంగా దేవుడు చేశాడు. అయితే సమానత్వం అన్నది ఐడెంటికల్ అని కాదు. ఆ సమానత్వము అనంటే నేను నువ్వు అన్ని రకాలుగా, శారీరకంగాను, మానసికంగాను, లేకపోతే భావనలలోను, అన్నిట్లోనూ నేను నువ్వు ఒకే రకమైనటువంటి ఆలోచనలు, ఒకే రకమైనటువంటి యూనిఫామ్ గా ఉంటాము అన్నటువంటిది కాదు ఈక్వల్ అనే మాట. ఈక్వల్ అనంటే స్థాయిలో ఈక్వల్ అనే అర్థం. స్థాయిలో ఈక్వల్ అంటే పురుషునికి ఏమాత్రము తీసివేసేట్లుగా ఉండేటటువంటి వ్యక్తి కాదు అని దాని అర్థం. సో వెన్ గాడ్ మేడ్ హ్యూమన్ బీయింగ్స్, హీ మేడ్ దెమ్ యాజ్ మేల్ అండ్ ఫీమేల్. దేవుడు మనుషులను చేసినప్పుడు ఆయన వారిని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అని దేవుని వాక్యము చెప్తా ఉంది. సో స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అని చెప్పినప్పుడు మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, వారు ఐడెంటికల్ కాకపోయినప్పటికీ వాళ్ళు విత్ ఆల్ దేర్ డివర్సిటీ, వాళ్ళకు డివర్సిటీ ఉంది. అంటే శారీరక సౌష్ఠవంలో డివర్సిటీ ఉంది. వారి యొక్క మానసిక ఏ విధంగా మానసిక ఒత్తిళ్లు వారు తట్టుకుంటారు అన్నటువంటి వాటిలో డివర్సిటీ ఉంది. అలాగే వారికి ఉన్నటువంటి ఆలోచన పద్ధతుల్లో డివర్సిటీ ఉంది. వాళ్ళ యొక్క డెఫినిషన్స్, వాళ్ళు దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, దేనికి తక్కువ ప్రాధాన్యతనిస్తారు అన్నటువంటి ఆలోచనల్లో అందరి మానవులకు, స్త్రీ పురుషులన్న తేడా లేకుండా కూడా డివర్సిటీ అనగా వివిధత ఉండేటటువంటి అవకాశం ఉంది. అండ్ దిస్ ఇస్ when God made people like this, ప్రజలను దేవుడు ఇలా చేసినప్పుడు, పురుషులు గాను స్త్రీలను గాను చేసినప్పుడు, ఆయన ఇమేజ్ లో చేసినప్పుడు, గాడ్ కాల్డ్ ఇట్ గుడ్ అండ్ హీ వెల్కమ్డ్ ఇట్. దేవుడు దాన్ని మంచిది అని పిలిచి దానిని స్వాగతించాడు. ఇకపోతే ఆది కాండము 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చదివితే గనక, ఇద్దరిని అనగా స్త్రీ పురుషులను ఇద్దరిని God made them in his likeness and his image, and God called both of them in his image, and God gave blessings to both of them,
And God said to both of them that you will rule over this world. You will have dominion over this world. So God created humankind in his image. In the image of God, he created both of them. He created them as male and female. వారిని మనుషులను ఆయన చేశాడు, వారిని ఆయన స్వరూపము ఆయన పోలికలో చేశాడు. ఆయన వారిని స్త్రీని గాను పురుషులను గాను చేశాడు. అండ్ వారిద్దరికీ చెప్పి మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి, దానిని ఏలండి లేకపోతే దానిని లోపరుచుకోండి అన్నటువంటి మాట చెప్పాడు. చివరిగా ఇట్ ఈస్ వెరీ గుడ్ అని అన్నాడు. భౌతికతనంతటినీ కూడా చూసినటువంటి దేవుడు మంచిది అని అన్నాడు. శరీరమును చూచినటువంటి దేవుడు మంచిది అని అన్నాడు. పురుషుని యొక్క శరీరమే కాదు, స్త్రీ శరీరమును కూడా చూచి మంచిది అని అన్నాడు. స్త్రీ పురుషుల యొక్క శరీర సౌష్ఠవాలను దేవుడే అలా చేశాడు. స్త్రీ పురుషుల యొక్క జీవ ప్రమాణాలను దేవుడే అలా చేశాడు. స్త్రీ పురుషుల యొక్క సమాన స్థాయిని దేవుడే అలా చేశాడు. అంత మాత్రమే కాదు, స్త్రీని కలిగించినప్పుడు దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 19 వరకు కనుక చూస్తే, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద మ్యాన్ షుడ్ బి అలోన్ అని అన్నాడు. మ్యాన్, పురుషుడు వాడంతటి వాడు సంపూర్ణుడు కాదు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు సంపూర్ణుడు కాదు, మంచిది కాదు, మంచిది అని పలికినటువంటి దేవుడు, ఆ మంచిది అని పలకటానికి ముందు అనగా స్త్రీ పురుషులను ఆయన స్వరూపము ఆయన పోలిక చొప్పున చేసినటువంటి దేవుడు మంచిది, చాలా మంచిది అని చెప్పటానికి ముందుగా ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అన్నాడు. అండ్ ఐ విల్ మేక్ ఎ హెల్ప్ యాజ్ హిస్ పార్ట్నర్ అని అన్నాడు. హెల్ప్ అన్నటువంటి పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ద మ్యాన్ గేవ్ నేమ్స్ టు ఆల్ క్యాటిల్ and to the birds of the air and to every animal of the field, but for the man there was not found a help in his partner. దేవుడు చేసినటువంటి సృష్టి యావత్తులో మనిషికి సాటి అయిన సహాయం ఏది లేకుండా పోయింది. కానీ దేవుడు ఆ సాటి అయిన సహాయముగా హవ్వను అనగా లైఫ్ గివర్ ని, జీవమునిచ్చేటటువంటి మాతృమూర్తిని ఆయనకు ఒక సాటి అయిన సహాయముగా ఆయన చేసి ఇచ్చాడు. ఆయన ప్రక్కటెముకలో నుంచి చేసి ఇచ్చాడు. That is the significance of a woman in man's life. మనిషి యొక్క లేకపోతే పురుషుని యొక్క జీవితంలో స్త్రీకి ఉండేటటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. నాట్ జస్ట్ దాట్, అక్కడే ఆగటానికి వీలు లేదు. హిబ్రీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21వ వచనంలో గనక మనం చూస్తే దేవుడిని సహాయకుడు అన్నటువంటి పదముతో పలికినట్లుగా మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 14, యోహాను సువార్త 16లో చూస్తే పరిశుద్ధాత్ముడు మనకు సహాయకుడు అని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో సహాయకుడు, హి డిఫెండ్స్ us, సహాయకుడు, ఆయన తోడుగా నిలుచువాడు, సహాయకుడు సహాయము అన్నటువంటి లేదా సహాయకురాలు, సహాయకుడు అన్నటువంటి పదానికి బైబిల్ డిఫైన్స్ దట్ వర్డ్, ఆ పదాన్ని నిర్వచిస్తూ డిఫెండర్ అని అనగా సంరక్షించువాడని, లేకపోతే కోట అని, డాలు అని, కౌన్సిల్ చెప్పేది, లేకపోతే మంచి మంచి అడ్వైజ్ ఇచ్చేవాడని, ఇలాంటి చాలా రకాలైనటువంటి పదాలతో ఈ హెల్పర్ అన్నటువంటి అంశాన్ని బైబిల్ గ్రంథం దేవుని గురించి చెబుతుంది. అదే పదాన్ని పురుషునికి కనిపించేటటువంటి సహాయకురాలిగా స్త్రీని దేవుడు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. సో మ్యాన్ అండ్ విమెన్ ఆర్ కాంప్లిమెంటరీ టుగెదర్. కాంప్లిమెంటరీ అనగానే మళ్ళీ ఇంకొక ఒక ఐడియాలజీ ప్రపంచంలో ఉంది. కాంప్లిమెంటేరియన్ ఐడియాలజీ, ఇగాలిటేరియన్ అని కొందరు, కాంప్లిమెంటేరియన్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్. నో, దాట్ ఈస్ నాట్ ద డెఫినేషన్ ఆఫ్ కాంప్లిమెంటారిటీ దట్ ఐఎమ్ గివింగ్. నేను ఇచ్చేటటువంటి కాంప్లిమెంటరీ అన్న దానికి ఈయన దాన్ని ఏమంటారు, ఈయన చేయలేని ఈమె చేస్తుంది, ఈమె చేయలేదు. నో, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. Complementary in the dictionary term is just to complement, just to be there, just to be helpful, just to make you complete, just, in all those senses of the true dictionary terms. ఆ విధంగా నేను ఆమెను కాంప్లిమెంటరీగా చూస్తూ ఉన్నాను. అనగా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే అని కాదు, ఆమె లేనిదే సంపూర్ణుడే కాదు అన్నటువంటి విధంగా దేవుని వాక్యం చెబుతుంది అన్న స్టాండ్ ను నేను తీసుకుంటున్నాను. సో గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ విమెన్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన తన స్వరూపము తన పోలిక చొప్పున మనుషులను ఇద్దరిని చేశాడు. ఆడమ్ వాజ్ ఫండమెంటలీ ఇన్కంప్లీట్, సో గాడ్ గేవ్ ఈవ్. ఆదాము మూలములలో లేకపోతే పునాదులలో లేకపోతే స్వయం ప్రాతిపదికన
ఆయన సంపూర్ణుడు కాదు, అది దేవుడు అలా అలా ఆయనను చేశాడు. సంపూర్ణుడు అవ్వాలి అని అంటే నీకు ఉమెన్ లేకపోతే స్త్రీ కావాలి అని అన్నాడు. ఇట్ ఈస్ నాట్ గుడ్ అని అన్నాడు, అది మంచిది కాదని అన్నాడు అది ఒంటరిగా ఉండటం. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అ ఉమెన్ ఇన్ ద వరల్డ్. సో దేవుడే సహాయకుడుగా చెప్పుకుంటూ దేవుడి యొక్క అదే స్థితిని, లేకపోతే దేవుని యొక్క స్థితి అని చెప్పటం కాదు, కానీ దేవుడు ఏ విధంగా సహాయకుడు ఆ విధంగానే స్త్రీ కూడా పురుషునికి సహాయకురాలుగా ఉండేట్లుగా చేశాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇకపోతే మనిషి స్త్రీని చూసినప్పుడు he cries out in recognition of equal identity of a woman, and he says నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. he all of a sudden when he sees ఆదాము హవ్వను చూచినప్పుడు ఈ ప్రొజెని లేకపోతే క్రొత్త సృష్టి కార్యమును అందులో ఉన్నటువంటి ఆర్డర్, అందులో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను కలిగి ఉండేటటువంటి వీరిద్దరి యొక్క మధ్యలో ఆ సంబంధము మనకు ఈ 2వ అధ్యాయంలో చాలా చక్కగా కనిపిస్తుంది. ది యూనియన్ ఆఫ్ దీస్ టూ బాడీస్, రీయూనియన్ ఆఫ్ దీస్ టూ పర్సన్స్, ఈ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు శరీరములు, ఇద్దరు ఒక కుటుంబముగాను ఒక శరీరముగాను మారిపోయేటటువంటి ఒక అన్యోన్యమైన సంబంధాన్ని, ఒక అన్యోన్యమైనటువంటి ఈక్వాలిటీని, ఒక అన్యోన్యమైనటువంటి ఐక్యతను, ఆ ఐక్యతలో ఏకత్వమును, ఆ ఏకత్వములో స్త్రీ మానవ జాతిని ప్రభువు చూస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అండ్ దాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోత్ మ్యాన్ అండ్ ఉమెన్. అది మానవుడు మరియు అనగా మేల్ and female, the union of two complementary persons is sealed by the covenant that identifies the husband and wife relationship as primary tie of human relationship. అన్ని సంబంధాల కంటే కూడా ప్రధానమైన ప్రైమరీ అయిన ఈ సంబంధాన్ని దేవుడు మొట్టమొదటిగా ఏదెను తోటలోనే ఆయన చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. That is the relationship between man and woman. That is the equality of man and woman. That is the complementarity between man and woman. That is the authority that both of them have. ఇద్దరికి ఉండేటటువంటి అధికారం, అది ఇద్దరికి ఉండేటటువంటి హక్కులవి, ఇద్దరికి ఉండేటటువంటి శక్తి అది. అయితే ఇదే ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో పాపము చేయటము కారణము ద్వారా వచ్చిన పర్యవసానం ఏమిటి అనంటే, అండ్ హీ షల్ రూల్ ఓవర్ యూ అన్నమాట దేవుడు చెప్తాడు. I will greatly increase your pain in the childbearing. In pain you shall bring forth childhood. Yet your desire shall be for your husband, and he shall rule over you. ఈ స్త్రీ అన్నది పురుషుని యొక్క ఆధిపత్యములోనికి, పురుషుడు లేకపోతే బ్రతకలేనేమో అన్నటువంటి ఫీలింగ్ లోనికి, పురుషుడు నా పైన రాజ్యం చేస్తాడు అన్నటువంటి, అంతకుముందు ఎక్కడ కూడా దేవుడు ఇచ్చినటువంటి మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమి నుండి దానిని ఏలండి అన్న దాంట్లో స్త్రీ పైన పురుషుడు, పురుషుడి పైన స్త్రీ అన్నటువంటి రాజ్యాధికారం, వారిపైన పెత్తనం ఎక్కడా లేదు. రూలింగ్ ఆన్ ఈచ్ అదర్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, బట్ ఇట్ ఈస్ ద సిన్, ఇట్ ఈస్ ద ఫాల్, ఇట్ ఈస్ రిజెక్షన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి రిజెక్ట్ చేయటం వల్ల, దేవునితో సంబంధం కోల్పోవటం వల్ల, దేవుణ్ణి కాదని ఈ లోక మర్యాద చొప్పున, ఈ లోక సిస్టమ్స్ చొప్పున, ఈ లోకాన్ని నేలేటటువంటి సాతానుకు అలిజెన్స్ చూపటం కారణం చేత, సాతానుతో ఒడంబడిక చేసుకోవటం కారణం చేత, సాతానును వారిపైన నాయకుడిగా అంగీకరించడం కారణం చేత, now they fell into a position that one is ruling over the other and the other is trying to take the rule over the other. పురుషుడు స్త్రీ పైన, స్త్రీ కొట్లాటతో స్త్రీ పురుషుని పైన తిరిగి ఆధిపత్యమును చలాయించే, పెత్తనమును చలాయించేటటువంటి పద్ధతి, పెత్తనమును చలాయించేటటువంటి సిస్టమ్స్, ఆ సిస్టమ్స్ లోనికి మానవులు జారిపోయారు. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్, అది దేవుని వైపు నుంచి కాదు, దట్ ఈస్ ఫ్రమ్ సేటన్, అది సాతాను నుంచి. అండ్ దట్ ఈస్ వాలంటరీలీ వాట్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఇన్ అవర్ లైఫ్. అది మన జీవితంలో మనం స్వచ్ఛందంగా మనం పిలుచుకుని తెచ్చుకున్నటువంటిది. సో though we are created in the image of God, the hierarchical arrangement of male-female relationship was not part of God's creation, but it was never an intent of God, but arises as a consequence of the fall.
దేవుడు చేసినటువంటి ఈ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో ఒకరి పైన ఒకరి కింద అన్నటువంటిది లేకపోయినా వారు సమానమైనటువంటి ఎముకలలో ఎముక, మాంసములో మాంసము, హెల్పర్ మరియు కాంప్లిమెంటింగ్ అన్నటువంటి స్థితిగతులలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులు పతనము కారణము చేత ఒకరిపై ఒకరు నిందలు, ఒకరిపైన ఒకరు ఏలటం, ఒకరిపైన ఒకరు వారు చూపించాల్సినటువంటి ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నగా మనకు కనిపిస్తుంది. కానీ సో the worth of male and the worth of female is, both of them is very good, is what God said at the outset. This is what the foundation of all the Christian ideologies that we should take, especially from the anthropological point of view. మనిషిని గురించినటువంటి అధ్యయనం బైబిల్ను చేస్తే, ఆంథ్రోపాలజీ అనగా మనిషిని గురించినటువంటి అధ్యయనం, అది చేస్తే స్త్రీ పురుషులకు సమానమైనటువంటి ఆధిక్యత, సమానమైనటువంటి స్థితిగతులు, సమానమైనటువంటి దేవునితో సంబంధం, సమానమైనటువంటి అధికారం, సమానమైనటువంటి ఈ దేవుని యొక్క సృష్టిని నిర్వహించేటటువంటి బాధ్యత ఇవ్వబడింది అని మనకు కనిపిస్తా ఉంది. అలా ఇవ్వబడటాన్ని, భౌతికతను, శరీరములను, వారి శరీర సౌష్ఠవాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ అంగాంగముల యొక్క నిర్మాణాన్ని కూడా దేవుడు మంచిది అని అన్నాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సోల్ విచ్ ఇస్ గుడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ ప్లూటార్కీ, దట్ ఈస్ ప్లెటోనిజం. It is both the body and the soul that God made is good. శరీరము మరియు ఆత్మ, ప్రాణాత్మ దేహముడు అని మీరు అంటే అదేనా పర్వాలేదు, దానిని దేవుడు మంచిది అని అన్నాడు. సో చాలా మందికి ఈ రోజు ఉండేటటువంటి కొన్ని థియోరీస్, బయట నుంచి అరువు తెచ్చుకునేటటువంటి కొన్ని థియోరీస్ ఉంటాయి. బిబ్లికల్ ఉమెన్ అనగానే మనము చాలా నిమ్మలంగా, చాలా ఉదాసీనంగా, అసలు ఏమాత్రం అలంకరణ లేకుండా బోరు కొడుతూ బతకాలి అని అనుకుంటారు. దాట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. దట్స్ అన్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. దేవుడు, గాడ్, the Bible is all about justice. The Bible is all about న్యాయము, కనికరము, దయ, అందము మరియు ఆర్గనైజ్డ్ వే ఆఫ్, లేకపోతే ఈ ప్రపంచమును సమీకరించటమును గురించినటువంటిది బైబిల్ చెప్పేటటువంటిది. ఇందులో ఎనీథింగ్ బ్యూటిఫుల్, ఎనీథింగ్ ఆర్గనైజ్డ్, ఎనీథింగ్ జస్ట్, ఎనీథింగ్ కైండ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ గాస్పెల్. అండ్ దాని కారణంగా స్త్రీ అందంగా ఉండకూడదు, స్త్రీ సరిగ్గా బోరింగ్ గా ఉండాలి, స్త్రీ సరిగ్గా ఎక్కువ మాట్లాడకూడదు, దీస్ ఆర్ ఆల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ఫాల్. పతనానికి సంబంధించినటువంటి విలువలు ఇవి. ఆ పతనానికి సంబంధించినటువంటి విలువలు మనిషి మోసుకు తిరుగుతున్నాడు కాబట్టి సాంస్కృతికంగా అక్కడక్కడ కనిపించేటటువంటి అంశాలను, ఉదాహరణకు ఈ స్త్రీ, ఒక అమ్మాయి గనక ఎక్కువగా గట్టిగా నవ్వితే ఆడపిల్ల అయి ఉండి అలా నవ్వుతావేంటి అని అంటారు. ఒక అబ్బాయి గనక ఎక్కువగా నవ్వితే వాడిని అనరు. కారణం ఏమిటి అని అంటే ది స్టీరియోటైప్స్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఉండేటటువంటి స్టీరియోటైప్స్. స్త్రీ ఇలా ఉండాలి అన్నటువంటి స్టీరియోటైప్, పురుషుడు ఇలా ఉండాలి అన్నటువంటి స్టీరియోటైప్, బాయ్ అయితే వాడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అన్న స్టీరియోటైప్, ఉమెన్ అయితే లేకపోతే గర్ల్ అయితే ఎలాంటి బట్టలు వేసుకోవాలి అన్న స్టీరియోటైప్. సమ్ రిలిజన్స్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్ రిలిజన్, కొన్ని మతాలు they formulated a certain type of dresses for based on the gender. ఒక రకమైనటువంటి బట్టలను వారికి ప్రిస్క్రైబ్ చేసి అందులోనే ఉండాలి అని చెప్పేటటువంటి సంస్కృతి మనము చూస్తూ వస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతూ వస్తుంది. బట్ when the new creation started, నూతన ఆకాశము, నూతన భూమి యొక్క పునాది లేక నాంది ఆయన శరీరమును విత్తి ఆయన శరీరమును తిరిగి లేపుకునడం ద్వారా నూతన సృష్టిని మొదలు పెట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభువు, when he brings all of it together, he transforms the systems, and he gives a different dimension to the womanhood also. యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన తిరిగి లేచి తన శరీరమును తిరిగి లేపుకున్న తర్వాత భౌతికతను, ఆ భౌతికతలో పాటు ఈ ప్రపంచములో ఉన్నటువంటి సిస్టమ్స్ ను తలక్రిందులు చేసినట్లుగా చెప్పటానికి, మనుషుల మధ్య ఉన్నటువంటి తేడాలను తలక్రిందులు చేసినట్లుగా చెప్పటానికి ఈ ఆయన యొక్క పునరుత్థాన సమయంలో ఆయన తీసుకొచ్చినటువంటి దేవుని సంఘము, దేవుని రాజ్యము అన్నటువంటి ఈ కాన్సెప్ట్ లో స్త్రీలకు he restores them back to the original position where they had
the kind of position they had in the Garden of Eden. ఏదెను తోటలో ఎటువంటి స్థితిగతులను వారు కలిగి ఉన్నారు. పతనానికి ముందు హవ్వ ఆదాముల మధ్య ఎటువంటి సమానత్వము, ఎటువంటి స్థితిగతులు, ఎటువంటి న్యాయములోను కనికరములోను అలాగే ఎటువంటి సత్య ప్రకటనలోను ప్రతి విషయములోను అధికారములోను పేర్లు పెట్టటములోను అన్ని విషయాలలోనూ ఎటువంటి సమానత్వం అయితే ఆదాము హవ్వలకు దేవుడిచ్చాడో అదే సమానతను యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన స్థాపించినటువంటి రాజ్యములో ఆయన కలిగిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. Women were called as disciples. దేవుడు యేసుక్రీస్తు యొక్క శిష్యులలో భాగముగా స్త్రీలను పిలిచినట్లుగా మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 40 వరకు చూస్తే మరియా she sits at the feet of Jesus and learns from Jesus. ది స్టీరియోటైప్ ప్రపంచంలో లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న స్టీరియోటైప్ ఏమిటి అని అంటే, సిన్స్ యువర్ ఎ గర్ల్ యు గో, నువ్వు కాఫీ పెట్టు లేదా టీ పెట్టు, నువ్వు వెళ్ళి అది చెయ్యి ఇది చెయ్యి, నువ్వు అది చేయాలి కానీ నువ్వు కూర్చొని నేర్చుకుంటానంటావు ఏంటి, నేర్చుకుని ఏమవుదాం అనుకుంటున్నావు, డూ యూ వాంట్ టు బి ద టీచర్ అన్నది ప్రశ్న. గమలీయేలు పాదముల చెంత కూర్చొని నేను నేర్చుకున్నాను. మనము అప్పుడప్పుడు క్యాలెండర్లలో చూస్తూ ఉంటాం, మరియా యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చొని చదువుతూ ఉందంటే ఆయన ఇలా చూస్తూ ఉంటుంది, ఈమెను అలా చూస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రొమాంటిక్ ఆర్ లేకపోతే ఒక రొమాంటిక్ అపీల్ కోసం కూర్చుందా, లేకపోతే ఆయన ఎలా ఉంటాడో ఆయన చూస్తూ ఉండడం కోసం కూర్చుందా, భక్తి పారవశ్యంతో కూర్చుందా, లేకపోతే చదువుతుందా? షీఈస్ బేసికలీ స్టడీయింగ్, షీఈస్ బేసికలీ రీడింగ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్, షీఈస్ బేసికలీ లిసనింగ్ టు హిస్ మాస్టర్. ఆయనకు గురువు పాదాల దగ్గర కూర్చుంది. గమలీయేలు పాదాల దగ్గర పౌలు కూర్చున్నప్పుడు ఆయన ముక్కు ఎలా ఉంది, మూతి ఎలా ఉంది చూడడానికి కూర్చున్నాడా, లేకపోతే చదవడానికి కూర్చున్నాడా? చదవటానికి కూర్చున్నాడు. అండ్ వై డస్ హీ రీడ్? హీ రీడ్స్ ఆర్ హీ స్టడీస్ సో దట్ హీ వన్ డే బికమ్ లైక్ గమలీయేలు వంటి స్కాలర్షిప్ లోనికి వెళ్ళటం కోసమే గురువు దగ్గరికి శిష్యులు వెళ్తారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ ఎంకరేజ్డ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మేరీ. మరియ జీవితంలో ఆయన వంటి బోధకురాలిగా, ఆయన వంటి వాక్యమును ప్రచురించేదానిలాగా, ఆయన వంటి గురువు వంటి స్థితిలోనికి ఆమె రావటానికి అవకాశం ఇచ్చి చదవమని చెప్పినట్లుగానే మనకు కనిపిస్తుంది తప్ప ఇంకొకటి కాదు. మార్తాస్ కన్ఫెషన్ ప్యారలల్ టు పీటర్స్ కన్ఫెషన్. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఇంతకు నువ్వు నన్నేమనుకుంటున్నావు అని అంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు క్రీస్తువు నీవే కదా అని పేతురు అన్నట్లే, ఐ యామ్ ది రిజరక్షన్ అండ్ లైఫ్ అని చెప్పిన సమయంలో మార్త కూడా యేసుక్రీస్తును నువ్వు క్రీస్తువు అని ఒప్పుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అండ్ నౌ జీసస్ కాల్స్ మార్తా యాస్ ది ట్రూ డిసైపుల్. ఏ విధంగా అయితే పేతురు ట్రూ డిసైపుల్, అదే విధంగా మార్త కూడా ట్రూ డిసైపుల్. సో యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణించిన వాళ్ళలో స్త్రీలు కనిపిస్తారు. విమెన్ రిమైన్ అట్ ద క్రాస్ వైల్ డిసైపుల్స్ వర్ డిసపియర్డ్. వాళ్ళు వెళ్ళిపోయిన సమయంలో కూడా స్త్రీలు ఉంటారు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది బైబిల్ చదివినప్పుడు let us read it in its cultural context, in its historical context also, though and it is also very important that we stay honest, we stay sincere to the text and the context of the text. So ikkada historical context emiti anante, యేసు ప్రభువును సిలువ వేస్తున్నారు. నాయకులుగా పిలువబడినటువంటి వాళ్ళు పట్టుకుంటారు, పట్టుకునే అంత పాటు సిలువేసే అవకాశం ఉంది. కాబట్టి పేతురు యోహాను మొదలైన యోహాను మళ్ళీ వెనక నుంచి ఫాలో అవటం, పేతురు దూరం నుంచి ఫాలో అవటం, ఇదంతా మనకు కనిపిస్తా ఉంది. కానీ స్త్రీలకు మాత్రం అలాంటి అడ్డు కూడా ఏమీ కనిపించట్లేదు. స్త్రీలు వస్తున్నారు ఆయనతో పాటు. వై? బికాజ్ డ్యూరింగ్ దోస్ డేస్ స్త్రీలను ఈ లోకంలో ఉన్న సిస్టమ్స్ లో బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, పతన స్థితిలో ఉన్నటువంటి ఈ సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి స్థితి ఏమిటి అని అంటే, హాఫ్ ఆఫ్ మ్యాన్, మనిషిలో సగం, ఆమె వల్ల ఏం కీడు లేదు, ఆమె వల్ల పెద్ద వచ్చే నష్టం ఏమీ లేదు, కాబట్టి అలోహ అని అన్నారు. కానీ if you can apply the same rule, same principle to Acts chapter 7, ఈ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం గనక మీరు చూసినట్లయితే, స్టెఫెను ఆయన సువార్తను ప్రకటించడం మనం గమనిస్తాం. సువార్తను ప్రకటించిన తర్వాత స్టెఫెను ఆయనను చంపటం, అంటే ఆయన రాళ్లతో కొట్టి
చంపటం మనం గమనిస్తాం. రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళలో పౌలు కూడా లేదా సౌలు కూడా ఒకడు. సౌలు వారిని చూచిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అని అంటే 8వ అధ్యాయంలో సౌలు అతని చావును ఆ కాలంలో యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలగడం వల్ల అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాల్లోకి చెదిరిపోతే భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతని గురించి చాలా ఏడ్చారు. పౌలైతే ఇంటింటికి వచ్చి పురుషుల్ని స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేయటం. వాయ్ స్త్రీలు పురుషులను ఇక్కడ రోమా సైనికులే స్త్రీలు ఎదురుగా కనిపిస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు. కానీ యూదులలో భాగమైనటువంటి వారు ఎవరైతే స్త్రీని దేవా నీవు నన్ను ఒక పురుషుడిగా చేశావు వందనాలు, నువ్వు నన్ను యూదుడిగా చేశావు వందనాలు, నువ్వు నన్ను కుక్కగా చేయలేదు వందనాలు, నువ్వు నన్ను స్త్రీగా చేయలేదు వందనాలు అని ప్రార్థిస్తారో వారు స్త్రీల గురించి ఇంత భయపడుతున్నారు ఎందుకు? ఎందుకని స్త్రీలను చంపే ప్రయత్నం చేస్తున్నారు? బికాస్ ద చర్చ్ ఇన్ ద చర్చ్ చెదిరిపోయినటువంటి క్రైస్తవ సంఘంలో స్త్రీకి పురుషునికి ఉన్నటువంటి ప్రాధాన్యతనే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినట్టు కాబట్టి స్త్రీలు కూడా పురుషుని వంటి నాయకత్వమునే చేస్తున్నారు కాబట్టి అలాంటి నాయకత్వములోనే వారిని నడిపిస్తున్నారు కాబట్టి పౌల్ హీ అండర్స్టూడ్ that it is not just the men that we need to target now, we need to target women also అన్నది ఆయనకు అర్థమైంది. సో దాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్ రిజరక్షన్. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో స్త్రీకి అటువంటి సమానత్వమును, స్త్రీకి అటువంటి నాయకత్వమును ఇచ్చినట్లుగా కూడా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది. And when as we go ahead we will see more details. So when Jesus was resurrected, యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయంలో remember the words spoken by Jesus early in his teaching అని ఆయన చెప్పడం మనకు కనిపిస్తుంది. The women ran away terrified. మత్తయిలో women depart in fear and great joy to tell the disciples. మత్తయి సువార్త, లూకా సువార్త women remembered the words spoken by Jesus earlier. యోహాను సువార్త Jesus appears to Mary Magdalene. All the 4 gospels, అన్ని 4 gospels లో కూడా మొట్టమొదటిగా కనిపించేది స్త్రీలకే. By doing this, Jesus is basically setting a new platform to the whole world. By doing this, Jesus is appraising women's position to a whole different platform. అంతవరకు ఒక స్త్రీ గనక వచ్చి ఒక అంశాన్ని చెబితే దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి సమాజంలో నో ప్రాబ్లం మీరే చెప్తారు అని చెప్పి మరి మీ ద్వారానే నా అపోస్తలులకు నేను సువార్త ప్రకటిస్తాను అని ఎన్నుకుని మరి స్త్రీలకే మొట్టమొదటిసారిగా అపోస్తలులకు సువార్త చెప్పే, అపోస్తలులకు పునరుత్థానమును గురించిన సత్యమును చెప్పే, అపోస్తలులకు బోధ చేసే, ఏం బోధ? ఆయన ముందుగా చెప్పిన ప్రకారం తిరిగి లేచి ఉన్నాడు, ఆయన ముందుగా మీకు చెప్పిన ప్రకారం గలిలయలో మీతో కలుస్తాడంట అన్నటువంటి సమాచారాన్ని the weaker section of the society, the weaker vessels of the society were given this important truth. బలహీనులైనటువంటి సమాజంలో ఉన్నటువంటి బలహీనులుగా పరిగణింపబడుతున్నటువంటి స్త్రీల చేతికి ఆయన ఈ ప్రాముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇచ్చి వెళ్ళి మీరు నా అపోస్తలులుగా పిలువబడబోయే వారికి అనగా నా శిష్యులకు ఈ మాట, నా సహోదరులకు అన్న పదం అక్కడ వాడబడి ఉంటుంది, చెప్పండి అన్నప్పుడు in another words what we can say is the lady disciples, especially మరియ మగ్దలిని మరియు ఆయనతో పాటు వచ్చినటువంటి స్త్రీలను అపోస్తలులకే అపోస్తలులుగా అనగా పంపబడిన వారుగా యేసుక్రీస్తు రికగ్నైజ్ చేయటం మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారిని రికగ్నైజ్ చేయటం, వారిని గుర్తించడం మనం గమనిస్తాం. That is the importance of humans, my brother, women, my brothers, my sisters. This evening I want to tell you that women are no longer weak. Women are no longer subjugated. Women can no longer be ruled over. Women are equal now. In new creation pattern, nutana srushti, new in దేవుని రాజ్యము అనేటటువంటి ఈ దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనుసరించేటటువంటి సంఘములో స్త్రీలు అపోస్తలులుగా, స్త్రీలు నాయకులుగా, స్త్రీలు నేర్చుకునేవారిగా, ఆల్ ది స్టీరియోటైప్స్ ఆఫ్ దిస్ సొసైటీ ఆర్ బ్రోకెన్ ఇన్ ద గాస్పెల్. యేసుక్రీస్తు యొక్క ఈ సువార్తలో ఈ స్త్రీల పట్ల ఉన్నటువంటి ఈ ఆలోచన అంతటిని కూడా తిరగరాశాడు యేసుక్రీస్తు ప్రభువారు. Acts chapter 2,
verse 16 to 18. యోవేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కేవలము పురుషులకు మాత్రమే వస్తుంది అని చెప్పాడా యోవేలు? నో. దాన్నే తీసుకుని వచ్చి అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? యువర్ సన్స్ అండ్ యువర్ డాటర్స్ షల్ ప్రొఫెసీ. ఎవరు ప్రవచిస్తారు? నీ కొడుకులు ప్రవచిస్తారు, నీ కూతుళ్ళు కూడా ప్రవచిస్తారు. యంగ్ మెన్ షల్ సీ ద విజన్ అండ్ యువర్ ఓల్డ్ మెన్ షల్ సీ ద డ్రీమ్స్, ఈవెన్ ఆఫ్ మేల్ స్లేవ్స్ అండ్ ఫీమేల్ స్లేవ్స్. వీళ్ళు కూడా దర్శనాలు చూస్తారు, వీళ్ళు కూడా ప్రవచనాలు చెబుతారు అన్నటువంటి మాట. ఇదే మాటను ఇదే బేసిస్ గా చేసుకుని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 7 వరకు, ఆ తర్వాత 11లో కూడా మనకు కనిపిస్తుంది భిన్నమైనటువంటి గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వీటన్నిటినీ కూడా సంఘములో ఉన్న ప్రతి వారికి, దెర్ ఇస్ నో డిస్టింక్షన్ హియర్, ప్రతి వారికి ఇవ్వటం మనం చూస్తాం. ద సేమ్ స్పిరిట్, ద వెరైటీ ఆఫ్ సర్వీసెస్, బట్ ద సేమ్ లార్డ్ అండ్ ద various activities. It is the same God who activates all of them in everyone. ప్రతి వారిలో స్త్రీ పురుషుడు అన్న తేడా లేకుండా అందరిలోనూ సమానముగా ఆయన ఇవ్వటం మనకు కనిపిస్తుంది. సో can they see dreams? Yes. Can they prophesy? Yes. Can they speak in tongues? Yes. Can they బుద్ధివాక్యం కలిగి ఉండొచ్చా? ఎస్. వారికి జ్ఞానవాక్యం కలిగి ఉండొచ్చా? ఎస్. వారికి అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఉండొచ్చా? ఎస్. ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో అన్ని గిఫ్ట్స్ కూడా స్త్రీలకు సమానముగా అందుబాటులో ఉంది. 1 కొరింథీ 12లో to one it is given through the spirit the utterance of wisdom, another utterance of knowledge, the same spirit to another in the faith, and the same spirit the gift of healing, and to another working of miracles, and another prophecy, and to another discernment of the spirits. ఇలా ప్రతి ఒక్క గిఫ్ట్, ప్రతి ఒక్క ప్రతి ఒక్క వరమును కూడా అపోస్తలులకు ఆయన ఇచ్చినట్లుగా. అంత మాత్రమే కాదు, ద సేమ్ కాంటెక్స్ట్ కంటిన్యూస్. అదే కాంటెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఇక్కడ ఏం మార్పు లేదు, ఇక్కడ స్త్రీ పురుషులన్న తేడా లేదు. ఈ పత్రిక కేవలం పురుషులకు రాయట్లేదు, ఈ పత్రిక కేవలం అపోస్తలులకు రాయట్లేదు. ఈ పత్రిక సంఘానికి, ముఖ్యంగా కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నారు. అందులో ఏమని రాస్తున్నాడు? నౌ యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ కేవలం మేల్ కాదు, బోత్ మేల్ అండ్ ఫీమేల్. క్రీస్తునందు ఇప్పుడు స్త్రీ పురుషుడు అన్న తేడా లేదు. గ్రీకు దేశస్థుడు మరియు గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నట్లుగా మనం చూడబోతున్నాం. మరియు యూదుడన్న తేడా లేదు. దానిని గురించి మనం మాట్లాడుకుంటే in 1 Corinthians chapter 12 it says individual members of it and God has appointed in the church, first apostles, second prophets, third teachers, and the deeds of the power, the gifts of the healing, forms of assistance and forms of leadership, various kinds of tongues. Leadership అన్న పదం కూడా మనకు కనిపిస్తుంది. Is there where in the world that we got this idea that women cannot be leaders? Where in the world that we got this idea women cannot prophesy? Where in the world that we got this idea that women cannot do the powers, the works of power, the deeds of power, the gifts of healing, and the assistance, the work of assistance, etc. It is all there in the church for everyone, for each one of us. 1 కొరింథీ 14లో చూస్తున్నట్టుగా, what should be done then, my friends, when you come together? Each one has a hymn. కేవలం స్త్రీలే పాడాలి, కొంతమంది అందరూ పాడొచ్చు, అందరికీ అవకాశం ఉంది. A lesson, a revelation, a tongue or an interpretation. Everybody has got idea, everybody has got opportunity, everybody has got authority, and everybody has, there is an order, and in that order women play a important role also. సంఘంలో ఉన్నటువంటి చర్చ్ లీడర్స్, నాయకుల్లో అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 40వ వచనం, లిడియా was a leader in the church. 1 కొరింథీ 1:11. Chloe was a leader in the church. 1 కొరింథీ 16:19. Priscilla was a leader in the church. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం, Priscilla was a leader. Romans chapter 16 is very important. Lest I miss it, నేను దీన్ని మిస్ అవ్వకుండా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, మీ బైబిల్స్ తెరచి. ఇట్స్ a very important, very significant information that you may want to remember. So మొదటి సంఘంలో ఉన్నటువంటి రత్నాలు లాంటి స్త్రీలుగా పిలువబడేవారు. ఫిలిప్పి 1:2లో అల్ఫియా, ఫిలిప్పి 4:2-3లో మవోదియా, అపోస్తలులకు 16వ అధ్యాయం 13 నుంచి 15లో లుదియా, రోమాలో పెర్సిస్, ఫీబే, ప్రిసిల్లా, సుంటికేస్, త్రుపైనా, త్రుపోఫా, ఎంతమంది! దీస్ ఆర్ ఆల్ లీడర్స్ ఇన్ ద చర్చ్. సంఘములో వాళ్ళు
మనకు నాయకులుగా కనిపిస్తున్నారు. 16లో చూడండి, కెంక్రయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే. ఫీబే ఈజ్ ఏ సంఘ పరిచారకురాలు. She is the leader in the church. She is a minister in the church. పరిచారకురాలు, మినిస్టర్ అన్నటువంటి పదం. సంఘ పరిచారకురాలకు ఫీబే అనే మన సహోదరి మీకు సిఫారసు చేస్తున్నాను. పరిశుద్ధులకు తగిన రీతిలో ప్రభు పేరిట ఆమెను చేర్చుకొని ఆమెకు మీ నుండి ఏ సహాయం అవసరమో అది చేయండి. ఆమె నాకు అనేకులకు సహాయకురాలు. They were the helpers even to the apostles. అంత మాత్రమే కాదు, ది కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే చేతికే మొట్టమొదటిసారిగా రోమా పత్రికను ఆయన చేతికిచ్చి, నువ్వు వెళ్ళి కైసరు రాజ్యంలో పీఠాధిపతి, పీఠం ఎక్కడ ఉంటుంది? రోములో ఉంటుంది. ఆ కైసరు ఉన్న రోములోకే వెళ్ళి అక్కడనే నువ్వు నిలబడి నేను ఇచ్చేటటువంటి ఈ పత్రిక చదివి వారికి వినిపించు. ఈ పాత రోజుల్లో ఎవరికైతే పత్రిక ఇస్తారో ఆ పత్రిక తీసుకుని వెళ్ళి వాళ్ళే చదువుతారు. చదివినప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, ఇదేంటి ఇలా రాశాడు, అది చెప్పేటటువంటి బాధ్యత తెచ్చిన వాడి దగ్గర ఉంటుంది. స్కాలర్స్ ఈ రోజుకు కూడా అగ్రీ అయ్యేది ఏమిటి అని అంటే, ఫీబే బహుశా was the one that actually expounded the word of the letter written to Romans for the first time in the history. మొట్టమొదటిసారిగా రోమిని గురించినటువంటి రోమా పత్రికలు, ముఖ్యంగా 8వ అధ్యాయం 11, 12, 16 అధ్యాయం, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, వెరీ కాంప్లెక్స్, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ కాంప్లెక్స్ లెటర్. దాని గురించినటువంటి వివరణ మొట్టమొదటిసారిగా బహుశా ఫీబేనే ఇచ్చి ఉండాలి అన్నది మెజారిటీ ఆఫ్ స్కాలర్స్ ఇచ్చేటటువంటి. And that is the result of the resurrection. That is the result of the transformation of the systems by Jesus Christ. యేసు క్రీస్తు యొక్క ఈ రూపాంతరము చెందించేటటువంటి పనిలో భాగంగానే స్త్రీ అయినటువంటి ఫెబే ఇక్కడ వాక్యమును, రోమీయులకు రాసినటువంటి పత్రికను తీసుకుని వచ్చినట్లుగా, అందులో ప్రస్తావించినట్లుగా ప్రిసిల్లను గురించినటువంటి, అందులో కొలసీలకు రాసిన పత్రిక 4:15లో నింఫా, ఫైలమన్ చాప్టర్ 2లో అఫియా, అలాగే పత్రికలలో ఉన్నటువంటి డిసైపుల్, ఫెమినైన్, యాక్ట్స్ చాప్టర్ 9:36 తబిత, డోర్కస్ గా పిలువబడినటువంటి తబిత. అంత మాత్రమే కాదు, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నాకు బంధువులు నా తోటి ఖైదీలు అయిన అంద్రోనికును యూనీయకు వందనాలు, వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికెక్కిన వారు. దీన్ని వంచి తుంచి కొంతమంది చెప్పేటటువంటి ప్రయత్నం ఏం చేస్తారంటే, అపోస్తలులకు వీళ్ళు తెలుసు అని చెప్పే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. నో గ్రీక్ గ్రామర్, nobody agrees to that interpretation. The interpretation is very simple, the grammar is very simple. ఇక్కడ యూనియా కొంతమంది, ముఖ్యంగా NIV ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు, వాళ్ళకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ లో లేకపోతే వాళ్ళకున్నటువంటి డిస్కషన్స్ లో యూనియాస్ గా అంటే పురుషునిగా చూపించే ప్రయత్నం చేశారు. బట్ దెర్ ఇస్ నో నేమ్ ఇన్ గ్రీక్ ఎగ్జిస్ట్స్ యాజ్ యూనియస్. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. Eunia is a girl of female, and she was called as apostle by any means. You cannot discount it. అపోస్తలురాలుగానే యూనియాను పిలిచారు. The daughters of the Philip were prophetesses. The Priscilla was a teacher. Acts chapter 18:24-28. She taught. Priscilla ఎవరికి, అక్విలా మరియు ప్రిసిల్లాలు ఎవరికి బోధ చెప్పారు? ఎవరైతే పౌలుకు కాంపిటిటర్ గా, పౌలు సమానమైనటువంటి జ్ఞానం కలిగిన వాడుగా ఎవరైతే ప్రసిద్ధికెక్కారో ఆయనకు కూర్చోబెట్టి టీచింగ్ చేసింది ప్రిసిల్లా. ది ఎల్డర్స్ ఇన్ 1 తిమోతి 5వ అధ్యాయం 1-2 వరకు ఉన్నటువంటి ఎల్డర్స్ ఎవరు? అందులో స్త్రీలే. డీకన్స్, Romans chapter 16:1-2. Phoebe, deacons, 1 Timothy 3:11. Patrons, Romans chapter 16:1-2. Phoebe. Co-workers, Romans chapter 16:3. Priscilla. In Philippians chapter 4:2. Euodia and Syntyche. These are all the women of the Bible who were leaders, who పరిచారకులు, patrons, co-workers, deaconesses, deacons, ఆ తర్వాత టీచర్స్, అపాసల్స్, ప్రాఫిట్స్, ఆ తర్వాత ఎల్డర్స్, డిసైపుల్స్, ఇంతమంది మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటే, హౌ డు వి ఇంటర్ప్రెట్ ద రెస్ట్ ఆఫ్ ది బైబిల్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది పాల్? ఆల్ ఆఫ్ ఎ సడన్ నో ఇది మొత్తం కాదు అని చెప్తాడా? వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్
start looking at the Bible in a different way. Romans chapter 16 verse 7, 7వ వచనం. అందుకు నేను మీకు చదివినట్టుగా, వీరు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తుని విశ్వసించిన వారు. He very clearly, Junia is a common Latin name for either noble member of the clan of Junia or freed slave. There is no alleged masculine name Junius. Absolutely, it cannot be a man. It's definitely a woman. John Chrysostom అనేటటువంటి అపోస్తలుల యొక్క అంటే సంఘ పితరులలో చెప్పుకోదగినటువంటి పాపులారిటీ, చెప్పుకోదగినటువంటి స్కాలర్షిప్ తగినటువంటి వ్యక్తి జాన్ క్రిసోస్టమ్. 344 నుంచి 407 వరకు ఉన్నాడు. ఆయన అనగా ఈ అపోస్తలులకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఉన్నటువంటి ఒపీనియన్ ఏమిటి? టు బి అన్ అపోస్టల్ ఇస్ సంథింగ్ గ్రేట్, బట్ టు బి అవుట్ స్టాండింగ్ అమాంగ్ ది అపోస్టల్స్, వాళ్ళ అపోస్తలులో ప్రసిద్ధికి ఎక్కి ఉండటం. Just think what a wonderful song of praise that is. They were outstanding on the basis of their works and virtuous actions. Indeed, how great the wisdom of this woman must have been that she was even deemed worthy of the title apostle. John Chrysostom is saying that. This is not Praveen saying in 2022. John Chrysostom is saying when after 200 years of Jesus' death and resurrection. That is the evidence that we can see. గలతీయులకు రాసిన పత్రిక 3:26లో మనం చూడాలనుకున్నట్లుగా, యేసుక్రీస్తునందు మనందరము దేవుని యొక్క పిల్లలమే. మనందరము ఎవరైతే బాప్తిసం పొంది యేసుక్రీస్తులో శరీరం భాగముగా అయ్యామో, there is neither Jew nor Greek, there is neither slave nor free, neither male nor female, we are all one. మనందరికీ ఒకే స్థాయి, మనందరికీ ఒకే బాధ్యత, మనందరికీ ఒకే పరిచర్య. మనందరము కూడా దేవునికి అలాంటి గొప్ప పరిచారకులుగా ఉండబద్దులమైన వాళ్ళమే. Powerful women in the past. You take Deborah, you take Esther, you take Mary, you take Mariam, you take ఎంతమంది, మిరియాము దగ్గర నుంచి, సారా దగ్గర నుంచి, women of power, women of might, women of faith, women who took who saved Israel. ఉదాహరణకు Deborah. Women who foresaw and gave shelter to the nation, to the newly formed nation, Rahab. Women who saved or who gave the first judge or the best, not first, I'm sorry, the best judge who's going to institute రాయల్టీని ఇన్స్టిట్యూట్ చేయబోయేటటువంటి ద లాస్ట్ జడ్జ్ గా పిలువబడినటువంటి సమూయేలు నువ్వు ఇచ్చినటువంటి ద లైఫ్ గివర్ అన్న, ఇలాంటివి చూసుకుంటూ పోతే ద పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద పాస్ట్ అండ్ ద పవర్ఫుల్ ఉమెన్ దట్ కంటిన్యూస్ టుడే. ఈ రోజుకు కూడా గొప్ప శక్తి కలిగినటువంటి ఉమెన్ గా మనకు తెలిసినటువంటి అనేకులు ఉన్నారు. యోహాన్ ఆఫ్ ఆర్క్ కానివ్వండి, క్యాథరిన్ బూత్ కానివ్వండి, సూసన్ వెస్లీ కానివ్వండి, ఫానీ క్రాస్బీ కానివ్వండి, మదర్ టెరెసా కానివ్వండి, డారథీ డే కానివ్వండి, ఇలా లేకపోతే హ్యారియట్ టుబ్మన్ కానివ్వండి, చెప్పుకుంటూ పోతే ఎంతమంది that have transformed the world in a different way and made this world a better place for a lot others. There can be some objections about this idea, and I want to spend some time in dealing with these objections, but I also wanted to make sure that when there are questions, I wanted to take this in detail. కానీ ఇప్పుడు లైట్ గా టచ్ చేసి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనకు కొన్ని ఛాలెంజెస్ కనిపిస్తాయి. మరి అంత ఇదిగా ఉంటే అలాంటప్పుడు మరి పౌలు ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు? మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన కట్టడాలని గౌరవించుకుని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీ శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. దిస్ ఇస్ వాట్ Paul had to say in chapter 11 verse 3. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తాడో లేక ప్రవచిస్తాడో ఆ పురుషుడు తన తలను అవమానపరుస్తున్నాడు. బేసికలీ ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని, స్త్రీకి శిరస్సు పురుషుడని. we trying to read into the scripture that ఇట్ ఈస్ హైరార్కికల్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అది హైరార్కికల్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈజ్ ఇట్ హైరార్కికల్? 3వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలి. యేసు క్రీస్తు దేవునికి
సబార్డినేటా లేకపోతే ఈక్వలా? దట్ గివ్స్ యూ ద ఆన్సర్. బేసికలీ ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే ద సోర్స్. బేసికలీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే ద డిపెండెన్సీ. బేసికలీ ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే ద ఇంటర్ డిపెండెన్సీ. బేసికలీ ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే వన్నెస్. బేసికలీ ఇక్కడ చెప్పేది ఏమిటి అని అంటే ఇవ్వబడినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్ గా వాటిని మనకున్నటువంటి గైడ్ లైన్స్ లో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పేటటువంటి సత్యాన్ని ఇక్కడ చెబుతూ ఉంటే, దాన్ని హైరార్కీ, ఒకరు టాప్ ఒకరు కింద అని ఒకవేళ చెప్పాల్సి వస్తే తండ్రి కుమారుడి కంటే గొప్పవాడు అని ట్రినిటీని పక్కన పెట్టేటటువంటి సిద్ధాంతం మనం చెప్దామా? ఈజ్ దట్ పాసిబుల్? ఐ డోంట్ థింక్ సో. దట్ ఈస్ నాట్ వాట్ పాల్ ఈస్ సేయింగ్ హియర్. సో ఇక్కడ అసలు సమస్య అది కానే కాదు. ఎందుకు? 1 కొరింథీ 3లో చూడండి, 21 నుంచి 23 వరకు గనక చూస్తే, 1 కొరింథీ 3లో 21 నుంచి 23 వరకు గనక చూస్తే, సో లెట్ no one boasts about human leaders, for all things are yours, whether Paul or Apollo or Cephas or the world or life or death or the present or the future, all belong to you, and you belong to Christ, and Christ belong to God. ఇది మీకు, ఇవన్నీ మీకు ఇచ్చాడు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. what is he trying to say? Is there a hierarchy there? అక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఉందా? లేకపోతే దేవుని యొక్క నాయకత్వములోనికి మనం అందరం వచ్చామనుందా? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ పాల్ ఇస్ సేయింగ్ హియర్. సో ఆ యొక్క థాట్ నే ఆయన కంటిన్యూ చేస్తూ చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ ఏమాత్రం హైరార్కీ లేదు అని చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. సో ఉమెన్ షుడ్ బి సైలెంట్. అగైన్ ది సేమ్ 1 కొరింథీ 14లో కన్ఫ్లేటింగ్ టూ డిఫరెంట్ థింగ్స్ అనేవి తీసుకోకుండా, నేను ఇక్కడ మళ్ళా 11వ అధ్యాయంలోనే ఒకసారి ఇవి చూసేసి, పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేశాడో లేక ప్రవచిస్తాడో ఆ పురుషుడు తన తలను అవమానపరుస్తాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకోక ప్రార్థన చేస్తుందో లేక ప్రవచిస్తుందో ఆ స్త్రీ తలను ఎందుకంటే అది ఆమె కొరకు ఆ క్షౌరం చేయబడినట్టుగా ఉంటుంది. స్త్రీ ముసుగు వేసుకోకపోతే ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. కత్తిరించుకోవడమైన క్షౌరం చేయించుకోవడానికి స్త్రీ మీద ఆమె ముసుగు వేసుకోవాలి. పురుషుడైతే దేవుని పోలిక మహిమ అయి ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉంది. ఎందుకంటే స్త్రీ పురుషుని నుండి కలిగిందే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇంకా స్త్రీ పురుషుని కోసమే గాని పురుషుడు స్త్రీ కోసం సృష్టింపడు. అందువల్ల దేవదూతల్ని బట్టి అధికారం సూచన స్త్రీకి తల మీద ఉండాలి. అందువల్ల దేవదూతల్ని బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండాలి. అయితే ప్రభువులో స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడు వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడి నుండి ఎలా కలిగిందో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు, కానీ సమస్తమైన దేవుని మూలంగా కలిగాయి. మీలో మీరే ఆలోచించుకోండి. స్త్రీ తల మీద. సో బేసికలీ he is addressing the stereotypes of the then society. అప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్న స్టీరియోటైప్స్ ని ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఏంటి ఆ స్టీరియోటైప్స్? ముసుగేసుకోకుండా స్త్రీ నిలబడకూడదు, ముసుగేసుకుని పురుషుడు నిలబడకూడదు. ఎక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు? కొరింథీలో ఉన్న సంఘానికి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ముసుగేసుకుని ప్రవచనాలు చెప్పాడు, ముసుగేసుకుని యెషయా చదివాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నటువంటి సంస్కృతిలో యేసుక్రీస్తు నిలబడినప్పుడు ముసుగు వేసుకుని మాట్లాడతాడు. అది వాళ్ళ డ్రెస్ అలా వేసుకుని తీరాలి. ప్రధాన యాజకుడు ముసుగేసుకుని లోపలికి వెళ్తాడు. ప్రధాన యాజకుడు పైన తలపైన కప్పుకోకుండా ప్రజలకు కనబడడు. సో కానీ ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంస్కృతి ఏం చెబుతుంది అని అంటే, స్త్రీ ముసుగు వేసుకోకుండా కనిపించేటటువంటి స్త్రీ, ఆమె జడలను ఆమె కూతుళ్లను చూపిస్తూ కనిపించే స్త్రీకి ఉన్నటువంటి కొన్ని స్టీరియోటైప్స్, వాటిని బ్రేక్ చేస్తూ ఉన్నాడు పౌలు. వాటిని బ్రేక్ చేస్తూ ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు గౌరవప్రదమైనటువంటి ఈ సంఘములో భాగస్తులుగా మీరు ఈ లోకమును అనుసరించి ఉండకండి, మీరు మోడెస్ట్ గా ఉండండి అని చెప్తున్నారు. ఆ రోజుల్లో కొరింథీలో ఉన్నటువంటి ఆ దేవాలయాల దగ్గర ముసుగేసుకోకుండా స్త్రీలు నిలబడి వారు చేసే వారి యొక్క ఐడెంటిటీ వ్యభిచారమునకు సంబంధించినటువంటి ఐడెంటిటీ. ఉదాహరణకు ఈరోజు మన చర్చెస్ లో కనుక అందరూ బికినీలు వేసుకుని వస్తే మనం ఏ విధంగా అయితే ఆశ్చర్యంగా చూస్తామో, అలాగే ఆ రోజుల్లో ముసుగేసుకుని స్త్రీలు వస్తే అటువంటి ఆశ్చర్యంతోనే చూస్తారు. బికాస్ దట్ ఈస్ ది స్టీరియోటైప్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద చర్చ్. దానినే లేకపోతే రెబెలియస్ గా ఉండేటటువంటి స్త్రీల యొక్క స్టీరియోటైప్ అది. దానిని బ్రేక్ చేస్తూ పౌలు అంటున్నాడు, డోంట్ బి లైక్ దాట్. సో దాట్ ఈస్ ద కాంటెక్స్ట్ దట్ వీఆర్ టాకింగ్ దేర్. 14వ అధ్యాయంలో మనం 33 నుంచి 36 వరకు గనక చూస్తే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తోంది. అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి. సో మౌనంగా ఉండాలి కాబట్టి మీరు మాట్లాడద్దు అన్నది
మెయిన్ గా ఇక్కడ మాట్లాడేటటువంటి మాట. ఓకే, స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడటానికి వారికి సెలవు లేదు అని ధర్మశాస్త్రం చెబుతోంది. వారు ఏమైనా నేర్చుకోవాలంటే తమ ఇంట తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడటం యుక్తమైంది కాదు. దేవుని వాక్యం మీ దగ్గర నుండే బయలు వెళ్ళిందా, మీ దగ్గర నుంచే మాత్రమే వచ్చిందా? ఇది మిరియాము మాట్లాడినటువంటి మాటలు. ఎవడైనా తాను ప్రవక్తని తన ఆత్మకు సంబంధంగా, సో బేసిక్ గా ఇట్ గోస్ అహెడ్. అయితే ఇక్కడ నుంచే మనం చదవాలా, లేకపోతే 14వ అధ్యాయం మొత్తం కూడా ఒక కాంటెక్స్ట్ లో దీన్ని చదవాలా అని గనక చదివితే 14వ అధ్యాయం మొత్తాన్ని గనక ఒక కాంటెక్స్ట్, ముఖ్యంగా 1 కొరింథీ పత్రికనంతా మనము ఒక కాంటెక్స్ట్ లో చదివితే సంఘం అంతా ఏకంగా కూడి అందరూ అన్య భాషలతో మాట్లాడుతుండగా అందరూలో స్త్రీలు ఉన్నారా లేరా? 23వ వచనం, ఆత్మవరం లేనివానుగా అవిశ్వాసుని గాని లోపలికి వస్తే మీరు వెర్రిగా మాట్లాడుతున్నారని అనుకుంటారు, అయితే అందరూ ప్రవచిస్తుండగా స్త్రీలు ఉన్నారా లేదా? ఉన్నారు. అప్పుడప్పుడు హృదయరహస్యాలు బయటపడతాయని సహోదరులారా, అయితే మీరు ఏం చేయాలి? మీరు కూడి వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి కీర్తన పాడండి. దేర్ ఆర్ స్టీరియోటైప్స్ ఇన్ ది సొసైటీ ఆల్రెడీ. ఎవరు పురుషులు ఎలాంటి వాళ్ళు, స్త్రీలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి బతుకులు బతకాలి, పురుషులు ఎలాంటి బతుకులు బతుకుతున్నారు అని చెప్పడానికి కొన్ని స్టీరియోటైప్స్ ఉన్నాయి. వాటినే మళ్ళీ అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మీరు కూడి వచ్చినప్పుడు ఒక్కొక్కరు కీర్తన పాడండి, బోధించండి, తమ బయలుపరచబడింది ప్రకటన చేయండి. అన్ని భాషలతో మాట్లాడడం ఉంది, అర్థం చెప్పడం ఉంది. అన్ని భాషలతో ఎప్పుడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైతే ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. అర్థం చేసి చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు లేకపోతే అతను సంఘంలో మౌనంగా ఉండాలి. ప్రవక్తలు 2-3 వచ్చినప్పుడు అయితే కూర్చున్న మరొకరికి ఏదైనా బయలుపరిస్తే మొదటివాడు మౌనంగా ఉండాలి. స్త్రీ మౌనంగా ఉండాలి అన్నదానికి ప్యారలల్ లేదా? ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎందుకు మౌనంగా ఉండాలి అన్నది ఆల్రెడీ చెబుతూ ఉన్నారు అక్కడ. సో అందరూ నేర్చుకోవాలా, అందరూ నేర్చుకునేలా, అందరూ హెచ్చరిక పొందేలా మీరు ఒకరినొకరు ప్రవచించాల్సి వస్తుంది అంటూ ఇక్కడ చెప్పినటువంటి మాటలు. అంత మాత్రమే కాదు ఇక్కడ స్త్రీని గురించినటువంటి ఇదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో స్త్రీలు పురుషులు ఎగ్జాక్ట్ గా వాళ్ళు నిలబడి సంఘములో ఆరాధనలను నడిపిస్తున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీరు పాటలు పాడినప్పుడు, మీరు ప్రార్థనలు చేయనప్పుడు, మీరు దేవుని స్తుతించినప్పుడు అన్న మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలా కనిపిస్తూ ఉన్నప్పుడు స్త్రీ మౌనంగా ఉండకూడదు అన్నటువంటి మాట ఏదో ఒక కాంటెక్స్ట్ కు సంబంధించిందే కానీ సమస్తము సంఘములో జరిగేటటువంటి దానికి కాదు అన్నది మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి స్త్రీ ఇక్కడ మౌనంగా ఉండాలి అని అన్నప్పుడు, వారు ఏమైనా నేర్చుకోవాలి అని అన్నప్పుడు, సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. ఏంటి, ఇప్పటికి కూడా మిడిల్ ఈస్ట్ లో లేకపోతే ఇస్రాయేల్ ప్రాంతంలో స్త్రీలు మరియు పురుషులు కలిసి కూర్చుని ఉండరు. స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు. పురుషులు జనరల్ గా 2000 సంవత్సరాల క్రితం గురించి మనం మాట్లాడుతున్నాం. అడ్మినిస్ట్రేషనల్ అండ్ రిలీజియస్ లాంగ్వేజ్ నేర్చుకునే వారై ఉంటారు. ఉదాహరణకు పోయిన గ్రీక్ ఇక్కడ. కానీ స్త్రీలు మాత్రం లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు. లోకల్ లాంగ్వేజ్ వారికి షాపింగ్ దానికి దీనికి అవసరమైనటువంటి భాష మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడే ఉదాహరణకు ఇప్పుడు మన సంస్కృతిలోనే తీసుకోండి. బ్రాహ్మణులు వెళ్ళినప్పుడు నేర్చుకున్నటువంటి వారికి సంస్కృత శ్లోకాలు లేకపోతే గ్రాంధిక తెలుగు భాష ఉంటుంది. స్త్రీలు మాత్రం సాధారణమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటారు. కానీ అలా కాదు కదా. ఇక్కడ గ్రాంధికములోను లేకపోతే కొయిన్ గ్రీక్ లో స్క్రిప్చురల్ భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు, హీబ్రూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారికి అర్థం కాకుండా ఉన్నప్పుడు, వారు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేని సమయంలో, ముఖ్యంగా స్త్రీ వైపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుకుంటే, ఒకరితో ఒకరు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే మీరు మౌనంగా ఉండండి అని చెప్పేటటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థమవుతా ఉంది. స్త్రీలు కానీ మొదటి విషయం ఏంటంటే అక్కడ మరియ నేర్చుకుంటుంది. ఇక్కడ కూడా స్త్రీ సంఘాల్లో వారికి లోబడి వాళ్ళు నేర్చుకోవాలి అని అనుకుంటే క్వైట్ గా, మీరు ఏమైనా నేర్చుకోవాలంటే ఇంట్లో తమ భర్తలను అడగాలి. సంఘంలో స్త్రీ మాట్లాడటం యుక్తం కాదు. ఎక్కడ మాట్లాడకూడదు? సంఘంలో సంఘ క్రమం జరిగేటప్పుడు మాట్లాడకూడదు. మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అంటే ఇంట్లో నేర్చుకోండి, క్వైట్ గా నేర్చుకోండి. ఇక్కడ వాడినటువంటి పదమే స్కాలర్లీ అన్నదానికి రూట్ పదం ఏదైతే ఉందో అదే పదం ఇక్కడ కూడా వస్తుంది. సో బేసిక్ గా స్త్రీకి నేర్చుకునేందుకు అధికారం ఇచ్చాడు. ఎందుకు నేర్చుకుంటారు? నేర్చుకుని కూర వండుకొని తినడానికి కాదు కదా. నేర్చుకునే అవకాశం ఉంది, మాట్లాడే అవకాశం ఉంది.
11:5 చూడండి. 1 కొరింథీ 11:5 ఏం కనిపిస్తోంది? స్త్రీ తల మీద ముసుగు వేసుకోక ప్రార్థన చేస్తుందో, స్త్రీ ప్రార్థన చేస్తుంది, ప్రవచిస్తోందో, ప్రవచనం చెప్తోంది, తన తలను అవమానపరుస్తుంది. సో బేసిక్ గా సమస్య ఇక్కడ స్టీరియోటైపే కానీ ప్రార్థించటము ప్రవచించటము కాదు. సో ప్రవచించటం ఒకవేళ బోధ చెప్పటం అయితే, ప్రవచించటం ఒకవేళ దేవుని యొక్క సందేశమును ప్రజలకు చేర్చటం అయితే, ప్రవచించటం ఒకవేళ దేవునికి ప్రజలకు నడుమ నిలబడి మాట్లాడటం అయితే, ప్రవచించటం ఒకవేళ మీరు ఏదైనా ఇవ్వండి దాని డెఫినిషన్, అది అయితే మరి స్త్రీ చేస్తూనే ఉంది. చేసేందుకు ఒక పద్ధతిని నియమిస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. పురుషునికి కూడా నోరు మూసుకొని ఉండమంటున్నాడు ఒక సందర్భంలో, పురుషుని కూడా మీరు మాట్లాడకండి అని అంటున్నాడు ఒక సందర్భంలో, స్త్రీని కూడా మాట్లాడొద్దు అని అంటున్నాడు ఇంకొక సందర్భంలో. సో సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ మనము ఉదాహరణకు 11:4 చూడండి, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో లేక ప్రవచిస్తాడో. సో ప్రవచించడం పురుషునికి ఎంత ప్రార్థించడానికి పురుషునికి ఎంత హక్కు అధికారం ఉందో అంతే హక్కు అధికారము స్త్రీకి కూడా కనిపిస్తా ఉంది. So therefore there is no distinction, there is no difference, there is no issue there. ఇంకా ఫైనల్ గా ఈ రెండిటిని కన్ఫ్లేట్ చేస్తూ ఎక్కడికి వచ్చి నిలబడతారు అని అంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9 నుంచి 15 వరకు ఉన్నటువంటి మాటలు. మొదటి తిమోతి 2వ అధ్యాయము. ఇది కొంచెం ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అన్ని అయిపోతాయి ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పట్లేదు. కానీ లెట్ మీ handle it in the way that we can understand it properly and better within the light of the whole scripture that we have already seen. మనం ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని మొత్తం వాక్యాన్ని చూద్దామా, లేకపోతే వాక్యం మొత్తం లైట్ లో దీన్ని చూద్దామా, రెండిట్లో ఎలా చేస్తే మనకు అర్థమవుతుంది అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో అక్కడ స్త్రీని మౌనంగా ఉండి చదవమంటున్నాడు, మౌనంగా ఉండి నేర్చుకోమంటున్నాడు, ఇంటికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోవటం దేనికి చేస్తారు? చెప్పడానికే చేస్తారు. ఇకపోతే స్త్రీలు దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా వెరీ ఇంపార్టెంట్. కావున ప్రతి స్థలంలో పురుషుల కోపం, సంశయం. ఇక్కడ అగైన్ స్టీరియోటైప్స్. పురుషులంటే వాళ్ళకు ఉన్నటువంటి స్టీరియోటైప్ ఏంటి? సమాజంలో కోపము, సంశయము, అపవిత్రత, ప్రార్థన లేకుండా ఉండేటటువంటిది. కానీ దీన్ని ఉల్టా చేస్తున్నాడు. ఉల్టా చేసి, అరే బాబు మీ గురించినటువంటి ఆలోచన ఇది ప్రజలలో, కానీ అలా కాదు, మీరు కోపం లేకుండా, సంశయం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. కానీ స్త్రీలకు ఉన్నటువంటి ప్రోటోటైప్ ఏమిటి? మీరు ఎంతసేపు మంచి మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచి మంచి డిజైన్లు ఉండే ఇది పెట్టుకోవాలి, అది ప్రోటోటైప్ సమాజంలో. కానీ యూఆర్ నాట్ లిమిటెడ్ టు దాట్, యూఆర్ అ న్యూ క్రియేషన్ నౌ. మీరు ఒక నూతన సృష్టి. ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు యోగ్యమైన వస్త్రాలు వేసుకోండి, అణకువతో మర్యాదతో ఉండండి. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా తిమోతి ఎక్కడ ఉన్నాడు? తిమోతి ఏ ప్రాంతంలో ఉండి పనిచేస్తున్నాడు? మన రక్షకుడైన మన తిమోతి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ మందిరం ఉంది? ఎఫెస్ ప్రాంతంలో ఏ మందిరం ఉంది? డయానా యొక్క మందిరంలో ఏం జరుగుతుంది? అక్కడ ఏదైనా వేరే కల్ట్ ఉందా? అక్కడ ఒక కల్ట్ ఉంది. ఏంటి ఆ కల్ట్? దట్ కల్ట్ ఈస్ బేసికలీ ఆల్ విమెన్ కల్ట్. స్త్రీలు మాత్రమే మొత్తం చేస్తారు, స్త్రీలు మాత్రమే అన్ని చేస్తారు. పురుషులకు అసలు ఆధిక్యత ఉండదు. పురుషులు అసలు లోపలికి రాని కూడా వాళ్ళు దూరం ఉండాలి. స్త్రీలు చాలా బోస్టింగ్ గా ఉంటారు. అటువంటి స్టీరియోటైప్ అక్కడ ఉంది. కానీ దానికి వ్యతిరేకంగా పౌలు చెప్తున్నాడు. కొరింథీలో చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ వేరు, తిమోతికు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ వేరు. ఈ తిమోతిలో ఉన్నటువంటి సంఘంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషుడి పైన చేసేటటువంటి పెత్తనము అనేటటువంటి సందర్భంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? స్త్రీకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ సమాజంలో కొన్ని స్టీరియోటైప్స్ ఉన్నాయి. కానీ మనము నూతన సృష్టిగా యోగ్యమైన వస్త్రాలు ధరించాలి. వారు యోగ్యమైన వస్త్రాలు ధరించేవారు కాదు. దే వర్ టూ మచ్ ఇంటూ extravagancy. They were too much into ornaments. They were too much into everything was too much in them. But ఇక్కడ అలా కాదు. అణకువ, మర్యాదతో వారిని అలంకరించుకోండి. స్త్రీలంటే కాఫీ పెట్టడం, స్త్రీలంటే చాయ్ పెట్టడం, స్త్రీలంటే మేము వస్తే మాకు వైన్ ఇవ్వడం కాదు. ఏం చేయాలి అని అంటే, జడలతోనైనా, బంగారాలతో అయినా, ముత్యాలతో అయినా, చాలా వెలగల వస్త్రాలతో అలా ఉండకుండా దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు అని అంటే కాఫీ పెట్టడం, చాయ్ పెట్టడం, ఇంట్లోకి వస్తే టిఫిన్ ఇయటం అని అనుకునే పొరపాటున అది కాదు.
ఆ రోజుల్లో వారు చేస్తున్నటువంటి సత్క్రియలు ఏమిటి? మీ సత్క్రియలు చూసి నా పరలోకం ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ కలగాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి సత్క్రియలు అంటే దే వర్ బేసికలీ పార్టిసిపేటింగ్ ఇన్ ది సోషల్ రెఫర్మేషన్, దే వర్ బేసికలీ పార్టిసిపేటింగ్ ఇన్ politics, they were basically participating in business, they were participating in all those good works of the society. మానవులకు కావాల్సినటువంటి మంచి గొప్ప పనులు ఏవైతే సమాజంలో చేయాలి వాటిని చేయండి అని చెప్తున్నాడు. వారిలో ఉదాహరణే లుదియా, వారిలో ఉదాహరణే ఫిబే, వారిలో ఉదాహరణే ప్రిసిల్లా. వీరందరూ కూడా సత్క్రియలు అని అంటే చాయ్ పెట్టడము, చాక్లెట్లు ఇవ్వడం అనుకుంటానే పొరపాటున. నో. ఈ సత్క్రియలు దేవుని మహిమపరిచేటటువంటి నూతనాకాశము నూతన భూమికి వారసులైనటువంటి నూతన సృష్టి చేసేటటువంటి మంచి పనులు చేయటానికి మనం పిలువబడ్డాము అని అర్థం చేసుకుని చేసేటటువంటి పని. స్త్రీలు మౌనంగా సంపూర్ణ విధేయతతో ఉండడం నేర్చుకోవాలి. ఎందుకు? బికాస్ ఆ సంస్కృతిలో ఉన్నటువంటి స్త్రీలు అలా ఉండేవారు కాదు. హీఈస్ అడ్రసింగ్ ఎ స్టీరియోటైప్ దేర్. దైవభక్తి గల వాళ్ళుగా ఎలాంటి సత్క్రియలు చేస్తారో, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తారో వాటిని చేయాలి. స్త్రీ మౌనంగా ఉండాలి. ఆ సందర్భంలో అంటున్నాడు స్త్రీ మౌనంగా ఉండాల్సిందే గాని ఉపదేశించడానికైనా పురుషుని మీద అధికారం చేయడానికైనా ఆమెకు సెలవివ్వను. ఎందుకు అనంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీ అనేటటువంటి కల్ట్, ద కల్ట్ ఆఫ్ ఆర్టెమిస్, ద కల్ట్ ఆఫ్ విమెన్ ప్రీస్ట్హుడ్, ద కల్ట్ ఆఫ్ విమెన్ ప్రీస్ట్హుడ్ లో ఏం జరుగుతుంది? మీరు ఏం చేసినా పురుషులకు అసలు అధికారమే ఉండేది కాదు, పురుషులను అసలు రానిచ్చేవారే కాదు. సో ఈ టెక్స్ట్ బేసిక్ గా స్త్రీలను అదిమివేయటానికి కాదు, ఈ టెక్స్ట్ బేసిక్ గా పురుషులకు అధికారం ఇవ్వటానికి, పురుషులకు కూడా సమానత్వం ఇవ్వటానికి. ఎందుకు అనంటే తిమోతి ఉన్నటువంటి ఆ స్థలంలో పురుషులకు అసలు స్థానమే ఉండేది కాదు, పురుషులకు అసలు ప్రాతినిధ్యమే ఉండేది కాదు. సో దాట్ ఈస్ ద స్టీరియోటైప్ దట్ హీఈస్ అడ్రెసింగ్. అక్కడ ఉన్నటువంటి స్టీరియోటైప్స్ ను అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 1 తిమోతి 6వ అధ్యాయము 20 నుంచి 21 బోధించడం కుదరదు అని అంటున్నారు కదా, దేని గురించి ఆ మాటలు మాట్లాడాడో చూసి నేను ముగిస్తాను. ఐఎమ్ ఆల్రెడీ క్రాసింగ్ మై టైమ్, ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour. సో లెట్ మీ ఫినిష్ ఇట్. 20 నుంచి గనక మనం చూస్తే 6వ అధ్యాయము 20 నుంచి గనక మనం చూస్తే, ఓ తిమోతి, నీకు అపవిత్రతాన్ని కాపాడు, అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదాలకు దూరంగా ఉండు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడేటటువంటి విపరీతమైన వాదాలు ఎఫెస్సులో ఉన్నాయి. ఈ ఎఫెసు సంఘంలో 1వ అధ్యాయం 3వ వచనంలోనే మనకు కనిపిస్తుంది. మాసిదోనికి వెళ్తూ నీకు చెప్పిన ప్రకారం ఎఫెస్సులోనే ఉండమని తిరిగి హెచ్చరిస్తున్నాను. సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దని కొందరికి ఆజ్ఞాపించి. There are some people who are doing that. కొంతమంది ఉన్నారు, అది చేస్తున్నారు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదాలకు దారి తీసే కల్పనా కథలు, అంతూ పంతూ లేని వంశావళులు లక్ష్య పెట్టద్దని ఆజ్ఞాపించు. ఉపదేశం సారం ఏంటంటే పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, వచ్చే ప్రేమ, వాటి నుంచి వచ్చే ప్రేమను కలిగి ఉండటం. సో దీనికి భిన్నంగా కొంతమంది, దీనికి భిన్నంగా చెప్తూ వస్తూ వారిని అలా బోధించకుండా చేయి, అలాంటి బోధ చేయటానికి వీలు లేదు సంఘంలో అని చెప్తున్నాడు. కేవలం స్త్రీనే కాదు, ఏ స్త్రీ అయితే అలాంటి బోధ చేస్తూ ఉందో, ఏ పురుషుడైతే అలాంటి బోధ చేస్తున్నాడు. ముఖ్యంగా ఎఫెస్సులో స్త్రీ పురుషుని ప్రాతినిధ్యం లేకుండా విమెన్, ద కల్ట్ ఆఫ్ ఆర్టెమిస్, ద కల్ట్ ఆఫ్ డయానా, లేకపోతే కల్ట్ ఆఫ్ విమెన్ ప్రీస్ట్హుడ్ అనేది నడుస్తూ ఉంది. కాబట్టి guard the truth of equality, give equal representation to everybody. నేను ఎలా చెప్పగలను దీనికి? దాంతోనే మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మింపబడ్డారు కదా. ఆదాము కాదు, స్త్రీయే మోసపోయింది. ఇప్పుడు ఎవరు మోసపోతారు? ఎలా మోసపోతారు? స్వస్థ బుద్ధి లేకపోతే మోసపోతారు. అందుకని 17 అయినా వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల్లో నిలకడగా ఉండటం వల్ల. స్వస్థ బుద్ధి ఎప్పుడు వస్తుంది? నేర్చుకుంటే వస్తుందా, నేర్చుకోకపోతే వస్తుందా? స్కాలర్స్ అయితే వస్తారా, రాకపోతుందా? స్కాలర్స్ కాకుండా ఉంటే వస్తుందా? స్వస్థ బుద్ధి అన్నది వాక్యం నేర్చుకోవడం ద్వారా వస్తుందా, నేర్చుకోకపోవడం ద్వారా వస్తుందా? స్వస్థ బుద్ధి పరిశుద్ధాత్మని పొందటంలో వస్తుందా, పొందకపోవడంలో వస్తుందా? స్త్రీ ఎలా మోసపోయింది పాత నిబంధనలో, అలా మోసపోకుండా ఉండేందుకు కావలసినటువంటి స్వస్థ బుద్ధి పొందుకో, తప్పులేదు. టీచింగ్ చేయి, తప్పులేదు. టీచింగ్ ఎందుకు వింటావు? చేయటానికే వింటావు. సమానత్వంలోకి రావచ్చు, ఉపదేశించడానికి. ఏం ఉపదేశించాలి? ఏదైతే అలౌ చేయబడిందో అది ఉపదేశించాలి. 2వ తిమోతి 2వ అధ్యాయం 23లో have nothing to do with stupid and senseless controversies. Titus chapter 3 verse 9, avoid stupid controversies and genealogies.
So the separation of teaching and style, meaningless talk, teachers within the church, households are being targeted, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి be on guard. ఎలాంటి స్త్రీలైతే ఇలాంటి తప్పుడు బోధలు చేస్తున్నారో వారికి నేను అవకాశం ఇవ్వదని చెప్తున్నాను. ఎలాంటి స్త్రీలైతే ఇలాంటి తప్పుడు లైఫ్ స్టైల్లో జీవిస్తున్నారో వారికి అవకాశం ఇవ్వద్దని చెప్తున్నాను. ఎలాంటి స్త్రీలైతే ఇలాంటి జీనియాలజీస్ లో, మీనింగ్లెస్ టాక్స్ లో, తర్వాత దాన్ని ఏమంటారు వంశావళుల్లో పరిశుద్ధత లేకుండా అసలు శిశు ప్రసూతి అవసరం లేదనుకుంటూ తిరుగుతూ ఉన్నారో అలాంటి వారికి ప్రాతినిధ్యం ఇవ్వద్దు, అలాంటి వారిని బోధింపనివ్వద్దు. సో ఇట్స్ అ కాంటెక్స్ట్ వెరీ సింప్లీ డిఫైన్డ్, వెరీ వెల్ డిఫైన్డ్. దిస్ ఇస్ హౌ ఐ అండర్స్టాండ్ ఇట్. కానీ within the larger picture of what Paul said, it is Jesus said, Mary, look, sitting at the feet of Jesus to learn and to be a disciple, and to learn and to be a disciple, and Mary Magdalene becoming an apostle to the apostles, Eunia being an apostle, అలాగే చర్చ్ లీడర్స్, అలాగే చర్చ్ ఎల్డర్స్, అలాగే చర్చ్ టీచర్స్, అలాగే ప్రాఫెసీస్ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ చూడటం బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే బిబ్లికల్ విమెన్హుడ్ ఆఫ్టర్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాత the effects of the fall, the curse of the fall is broken. The effects of the fall is broken, and they are elevated and taken to the same position. ఏ విధంగా అయితే పురుషుని పైన ఉన్నటువంటి ఇబ్బందులు కూల్చివేయబడ్డాయో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో స్త్రీ పైన ఉన్నటువంటి ఇబ్బందులు కూడా కూల్చివేయబడ్డాయి. నౌ వీఆర్ ఆల్ వన్. గలతీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా స్త్రీ గాని పురుషుని గాని, గ్రీకు దేశస్థుడని యూదుడని, అన్యుడని యూదుడని ఏమాత్రము ఇప్పుడు భేదము లేదు. సో దాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిబ్లికల్ womanhood according to what the Bible says, in my opinion. I hope you enjoyed what I said. If you have questions, I'm open for questions. Let's take questions. Thank you. Go ahead, Anna. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ వండర్ఫుల్ టాక్. అలా తెలియని అనేకమైన విషయాలు ఇప్పుడు దాకా ఏదైతే మనం కొన్ని ఆలోచనలు ముందుగానే కలిగి ఉండి చాలా విషయాలు అనేక సంవత్సరాలుగా వింటూ ఉన్న అనేకమైన విషయాలు ఈరోజు ప్రభు మన మనోనేత్రాలను తెలిచి అనేక విషయాలు బోధించారు. అందుబట్టి దేవునికి వందనాలు. అలాగే వాక్యం పంచుకున్న దైవజనులు ప్రవీణ్ అన్నకి నా వందనాలు. గమనించండి, ఇది క్వశ్చన్ అవర్. యూట్యూబ్ చాట్ బాక్స్ లో మీకున్న క్వశ్చన్స్ అన్ని మీరు టైప్ చేయొచ్చు. దైవజనులు ప్రవీణ్ అన్న వాటికి మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది కొన్ని క్వశ్చన్స్ పంపారండి. వాటిలో కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాము. మొట్టమొదటి ప్రశ్న, మొదటి తిమోతి 2:15 ప్రకారము ఒక స్త్రీ పిల్లలకు జన్మనిస్తే తప్ప విమోచించబడదా అని ఒక సహోదరి ప్రశ్న అడిగారు. అన్న, ఈ ప్రశ్నకు లేఖన అనుసారం జవాబు తెలియజేస్తారా? ఓకే brother, I hope everybody can hear me. వినిపిస్తుందా నా వాయిస్? Yes, Anna. ఓకే, సో అడిగిన ప్రశ్న మొదటి తిమోతి 2:15 నుంచి అనుకుంటాను. 2వ అధ్యాయం ఇంతవరకు మనం చూసుకున్నటువంటి సెషన్ లో కూడా మొదటి తిమోతి 2వ అధ్యాయాన్ని నేను ఐ థింక్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్, బట్ 15వ వచనాన్ని మాత్రం మీ ముందు చదివి నేను దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుంది అని అంటే, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలైన నిలకడగా ఉన్న ఎడల దేర్ ఇస్ ఎ కండిషన్ ఇఫ్ శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. సో బేసికలీ దిస్ ఈస్ అ రెఫరెన్స్ టు ది స్టోరీ దట్ హీస్ టాకింగ్ అబౌట్. దీనికి పైన మొదట ఆదాము తర్వాత హవ్వ అన్నటువంటి ఒక హిస్టారికల్ ఘట్టాన్ని, ఏదైతే హిస్టారికల్ ఘట్టం ఉందో దాన్ని చూపించి చెప్తున్నాడు. ఆదాము హవ్వలు పడిపోయినప్పుడు ఆదాముకు ఎటువంటి కర్స్ లేకపోతే శాపము మరి
హవ్వకు ఎలాంటి శాపము అనగా వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది సిన్. 3వ అధ్యాయము ఆదికాండంలో కనుక చూసినట్లయితే హవ్వ పడిపోయినప్పుడు ఆమెకు చైల్డ్ బేరింగ్ లేకపోతే ప్రసూతి సమయంలో ఎలాంటి భయంకరమైనటువంటి నొప్పి, భయంకరమైనటువంటి పెయిన్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఒక శాపముగాను లేకపోతే పాపం యొక్క పర్యవసానంగాను దేవుడు వారికి అనగా స్త్రీ పురుషులు కొని తెచ్చుకున్నటువంటి స్వచ్ఛందంగా కొని తెచ్చుకున్నటువంటి ఒక శారీరక అనగా పతనావస్థలో శరీరం ఎటువంటి బాధను పెయిన్ను దేవుడు కలిగించినటువంటి దానిని వీరు కొని తెచ్చుకున్నారో దానిని గుర్తు చేస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు పై చెప్పిన విధంగా అంటే క్వైట్ గా నేర్చుకుని ఈ యేసుక్రీస్తు యొక్క నూతన సృష్టిలో భాగమై ఇప్పుడున్నటువంటి ఈ అడ్డుగోడలను పడగొట్టేసి దేవుని యొక్క రాజ్యములో సమానమైనటువంటి స్థితిగతులను అనుభవిస్తూ అలాగే విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతలైన నిలకడగా గనక ఉంటే, సో దీస్ ఆర్ ది ఇఫ్స్. లేకపోతే ఇలా గనక మనం నూతన సృష్టిగా కొనసాగితే ఏ కర్స్ అయితే ఉందో ప్రసూతి సమయంలో ప్రసూతి ద్వారా వచ్చేటటువంటి శిశు ప్రసూతి ద్వారా వచ్చేటటువంటి శిశు ప్రసూతి సమయంలో వచ్చేటటువంటి పెయిన్ అనే శాపం ఏదైతే ఉందో దాని ద్వారా మనము రక్షింపబడతాము, శరీరములకు కావలసినటువంటి విమోచన మనకు దొరుకుతుంది అన్నటువంటి మాట చెప్తాను. రక్షింపబడటం అనేటటువంటి ప్రశ్న ఇక్కడ చాలా ప్రాముఖ్యం. రక్షింపబడటం అని అనగానే మన మైండ్లలోకి మనం ఎక్కడో పరలోకం వెళ్ళిపోవటం, పాపాలు క్షమించబడటం, ఇలాంటి ఆలోచనలోకి మనం వస్తూ ఉంటాం, విచ్ ఇస్ క్వైట్ న్యాచురల్. కొన్ని వందల సంవత్సరాలుగా వింటూ ఉన్నాం కాబట్టి. కానీ రక్షింపబడటం అన్నది బైబిల్ యొక్క అవగాహనలో ఇట్ ఈస్ టు బ్రింగ్ యూ బ్యాక్ ఇన్ టు ద ఒరిజినల్ కండిషన్ అని దాని అర్థం. అనగా దేని నుంచి రక్షింపబడాలి? కొంతమంది ఎవరైతే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఎక్కువగా హెచ్చించి దేవుడే పాపమును సృష్టించి దేవుడే పాపంలో మనిషిని పడేసి దేవుడే పాపంలో నుంచి మనిషిని తీసుకుని రావటానికి తానే స్వయంగా వచ్చి తానే చచ్చిపోయి తానే తిరిగి లేచి తానెన్నుకున్నటువంటి వాళ్ళను తిరిగి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పే వాళ్లకు ఈ వచనము అసలు అంతుపట్టదు. ఎందుకంటే దేవుడే ప్రసూతి తెచ్చాడు, ఆయనే తిరిగి అందు నుంచి రక్షిస్తాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది ఒక ఫ్రేమ్ వర్క్, బైబిల్ చదివేటటువంటి ఫ్రేమ్ వర్క్ లో ఉన్నటువంటి తప్పు. సో రక్షింపబడటం అనంటే మనం పరలోకం చేరుకోవటం కాదు. రక్షింపబడటం అనంటే గోయింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ కండిషన్, హ్యావింగ్ ద కనెక్షన్ విత్ గాడ్ వన్స్ అగైన్. రక్షింపబడటం ఈ లోకము నుండి లేకపోతే ఈ లోకంలో మనం సంపాదించుకున్నటువంటి పాపము నుండి, దాని ద్వారా వచ్చినటువంటి మరణము నుండి, దాని ద్వారా వచ్చినటువంటి డికే అని దేన్నైతే పిలుస్తాము దాని నుండి, దాని ద్వారా వచ్చినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహం యొక్క పరిపాలన నుండి ఎక్కడికి రక్షింపబడతాము? పరిశుద్ధతలోనికి, ప్రేమలోనికి, దయలోనికి, దేవుని యొక్క పరిపాలనలోనికి, ఆయన యొక్క సన్నిధికి అనగా కనెక్టింగ్ బ్యాక్ టు గాడ్. సో వెన్ యూ పాస్ త్రూ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ టు యూ, స్త్రీలుగా ఉన్నటువంటి మీకు ఏదైతే చెప్పబడిందో దాని గుండా వెళ్ళిపోయినప్పుడు యూ విల్ బి సేవ్డ్ అని చెప్తున్నాడు. సో దాట్ ఈస్ ది హోలిస్టిక్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్స్. థ్యాంక్ యూ అన్న. విల్ మూవ్ బ్యాక్ టు నెక్స్ట్ క్వశ్చన్. లేవియాకాండం 12వ అధ్యాయంలో ఒక కుమారుడు గాని జన్మిస్తే 33 రోజులని, కుమార్తె గాని జన్మిస్తే 66 రోజులు, ఈ సమయంలో వాళ్ళు పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించకూడదని ఒక వివక్ష లాగా కనబడుతుంది. దీనికి బైబిల్ ఏమని సమాధానం ఇస్తుందని ఒక సహోదరి ప్రశ్న రాశారు. ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. రైట్, అగైన్ సో టెంపుల్, దిస్ ఇస్ వివక్ష అన్నటువంటి పదం కొంచెం స్ట్రాంగ్ పదం. అది ఎందుకు అని అంటే నేను ఇప్పుడు నేను విన్న తర్వాత మీరు వివక్ష కంటే కూడా అందులో ప్రేమ, దయ, జాలి మరియు స్త్రీ పక్షముగా దేవుడు ఆలోచిస్తున్నాడు అన్నటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఎందుకు అని అంటే పురుషుణ్ణి లేకపోతే బాయ్ ఒక అబ్బాయిని జన్మించి కన్నప్పుడు ఈ మిడిల్ ఈస్టర్న్ కల్చర్ లో అబ్బాయి పుట్టంగానే అబ్బాయిని అందరూ ఎగేసుకుని వచ్చి ఎత్తుకుంటారు, ఎగేసుకుని వచ్చి ఆడిస్తారు, లాలిస్తారు, పాలిస్తారు, కొడుకు పుట్టాడు అని నానా రచ్చ చేస్తారు. కానీ అమ్మాయి కలిగినప్పుడు అమ్మాయిని అదే విధమైనటువంటి ప్రేమ, అదే విధమైనటువంటి ఆప్యాయత చూపించడం చాలా తక్కువ. కానీ మన ప్రభువు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడు అని అంటే స్త్రీని జన్మింపు చేసినప్పుడు షీ నీడ్స్ మోర్ కేర్.
ఒక అమ్మాయికి అబ్బాయి కంటే కూడా ఎక్కువ నీడ్స్ ఉంటాయి. ఆమె ఫిజియాలజీలో ఆమెకు ఎక్కువ నీడ్స్ ఉంటాయి, ఆమెకు ఎక్కువ కేర్ అవసరం కాబట్టి ఎక్కువ దినాలు ఇంట్లో ఉండి ఆమెను చూసుకునేందుకు సౌలభ్యంగా ఉండటం కోసం అది ఇచ్చాడు అని తప్పకుండా చెప్పొచ్చు. అంత మాత్రమే కాదు బాడీలో నుంచి వచ్చేటటువంటి ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు చీము, రక్తము, నెత్తురు, కన్నీరు, చీమిడి, లేకపోతే ఇవన్నీ కూడా డికే లేకపోతే డెత్ కు సంబంధించినటువంటి డికేకి ఇవి సూచకాలు. ఉదాహరణకు అందుకని దాని కారణంగానే మనం పరిశుద్ధ స్థలాలలోనికి వెళ్ళేటప్పుడు శుభ్రపరచుకుని, దేవుని పరిశుద్ధ స్థలం అంటే ఏమిటి? ఇక్కడ మందిరముగా చెప్పబడినటువంటి దేవుని ఆలయముగా చెప్పబడినటువంటి దేవుని ఆలయం అంటే ఏమిటి? దేవుడు ఆలయం అనగా పరిశుద్ధమైనటువంటి దేవుడు మరియు పాపములో పడిపోయినటువంటి మనిషి యొక్క కలయిక అయ్యేటటువంటి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనగా నిత్యత్వము మరియు మోర్టాలిటీ అనగా చావు కలిపి ఉండేటటువంటి, చావుకు మరియు నిత్యత్వానికి మధ్యలో ఒక మైక్రోస్కోపిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ ది ఇటర్నిటీ. ఒక మైక్రోస్కోప్ లో దేవుని యొక్క నూతన సృష్టిని చూస్తే, ఆయన యొక్క సన్నిధిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉండటానికి, ఆయన సన్నిధి ఎలా ఉంటుందో చెప్పటానికి ఇచ్చినటువంటి ఒక మోడల్ దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఈ గుడారము. అందులోనికి ప్రవేశించటానికి ముందు సూచనగా మనము మన బాడీలో ఉన్న డికే, మన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్, మన బాడీలో ఏదైతే మనము మన చావుకు రిప్రజెంటేషనో, పాప పర్యవసానికి రిప్రజెంటేషనో, వాటన్ని కడుక్కుని శుభ్రముగా మనం లోపలికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన. అదే ఆలోచన స్త్రీకి కూడా పెట్టారు. అయితే స్త్రీని కన్నట్టు ఇంకొక అమ్మాయిని జన్మనిచ్చినప్పుడు నెంబర్ 1 ఎక్కువ కేర్ మరియు కన్సర్న్ ఇవ్వడం కోసం, నెంబర్ 2 ది రిలీజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అన్నవి పురుషునిలోను మరియు స్త్రీలోను ఒకటేగా ఉన్నప్పటికీ, అంటే కన్నప్పుడు తల్లిలో, కానీ ఇప్పుడు ఇద్దరు స్త్రీలుగా, లేకపోతే ఒక స్త్రీ జన్మను ఇచ్చింది, ఇంకొక స్త్రీ జన్మ పొందింది, వీరిద్దరికీ ఉన్నటువంటి ఫ్లూయిడ్ అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని పరిశుభ్రపరచడం కోసం ఇంకొంచెం ప్రాక్టీస్, ఇంకొంచెం సమయం, ఇంకొంచెం తర్బీదు, ఇంకొంచెం అలవాటు కావటం కోసం దేవుడు ఇచ్చినటువంటి ఒక వెసులుబాటుగా దీన్ని మనం చూడాలి తప్ప ఇది వివక్ష కాదు. వివక్ష అంటే ఏముంటుంది అని అంటే, నీకు కూతురు పుట్టింది కాబట్టి నువ్వు అసలు నా మందిరానికే రావద్దు, నీ కూతురు పుట్టింది కాబట్టి ఇక నేను నిన్ను చూడను, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, నీకు కూతురు పుట్టింది కాబట్టి నీకు నాకు కట్టిఫు, ఇలాంటి మాటలు చెప్పి లేకపోతే నీ కూతురు పుట్టింది కాబట్టి ఇంకొక పెళ్లి చేసుకో నువ్వు అని భర్తకు చెప్పడం, దీన్ని వివక్ష అంటారు. కానీ వెసులుబాటు వేరు. వెసులుబాటు ఏమిటి? నీకు కూతురు పుట్టింది, ఇంకొంచెం సమయం తీసుకో, నీకు కూతురు పుట్టింది ఇంకొంచెం తర్బీదు, నీకు కూతురు పుట్టింది ఇంకొంచెం సిద్ధపాటులోనికి నువ్వు వెళ్ళు అని చెప్పటం ఇది వివక్ష కాదు, ఇది స్త్రీ పక్షపాతంగా నేను దీన్ని గమనిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా. అలాగే మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా ఊరు బయటకి ఈడ్చబడి రాళ్లతో కొట్టి చంపబడాలని రాయబడి ఉంది. కానీ లేవియాకాండం 19వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలలో ఏ స్త్రీకైతే సామాన్యమైన పౌర హక్కు లేదో, ఏ స్త్రీ అయితే బానిసత్వంలో లేదో, అలాంటి స్త్రీ వ్యభిచారానికి గాని గురైతే వాళ్ళు మరణశిక్ష పొందట్లేదు, కానీ వాళ్ళు కేవలం ఒక బలి అర్పణ ఇవ్వడం ద్వారా దేవుడు వాళ్ళ పాపాన్ని క్షమిస్తున్నారు. ఒక సహోదరి అడిగిన ప్రశ్న, పౌర చట్టం ఉన్న స్త్రీలకు ఒకలాగా, పౌర చట్టం లేని స్త్రీలకు అన్యాయం జరుగుతుందా? దేవుడు ఎందుకని ఈ రీతిగా వాళ్ళకి ప్రత్యేకంగా రాయించారు? స్త్రీలందరూ సమానమైతే పౌర చట్టం ఉన్న వాళ్ళకి ఒకలాగా, పౌర చట్టము లేని వారికి ఒకలాగా ఎందుకని వేరువేరుగా రాయించారు అనే ప్రశ్న వచ్చింది. దీనికి మీ సమాధానం చెప్పండి అన్న. షూర్. మీరు ఒకసారి మళ్ళీ నాకు రెఫరెన్స్ చెప్తారా? లేవికాండం 19వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. 20 నుంచి 22. ఒకనికి ప్రధానము చేయబడిన దాసి. నంబర్ 1 ఫస్ట్ క్యారెక్టర్ దాసి. వెల ఇచ్చి విమోచింపబడకుండానేమి, ఊరక విడిచిపెట్టబడకుండానేమి, అనగా బై పేయింగ్, when she pays back the money, ఒక ధనం ఇచ్చి ఇక నేను దాసురాలను కాదు అని స్వతంత్రులవ్వాలి, లేకపోతే యజమానుడు ఆమెను విడిచిపెట్టాలి, యు ఆర్ ఫ్రీ అని.
అనేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారిని మరణ శిక్ష విధింపకూడదు. ఎందుకు చంపకూడదు? బికాజ్ దట్ పర్సన్ బిలాంగ్స్, విడిపించబడలేదు ఇంకా, దట్ పర్సన్ బిలాంగ్స్ టు అనదర్ పర్సన్. దట్ పర్సన్ బిలాంగ్స్ టు ఒక యజమానికి సంబంధించింది కాబట్టి ఆమెను చంపటానికి వీలు లేదు. అది విడిపింపబడలేదు గనుక వారిని మరణశిక్ష విధింపకూడదు. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలి యొక్క పొట్టేలును ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకుని రావలను. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలి యొక్క పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. దీని వలన అతడు చేసిన పాపము విషయమే అతనికి క్షమాపణ కలుగును. ఎవరైతే దాసురాలుగా ఉన్నటువంటి స్త్రీతో శయనిస్తాడు, నంబర్ 1 ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ దాసులకు బైబిల్ గ్రంథంలో దాసురాలు అయినప్పటికీ ప్రదానము చేయబడిన దాసి, ప్రదానము చేయబడటం అంటే ఏమిటి? ఆల్మోస్ట్ గివెన్ ఇన్ టు మ్యారేజ్, ఆల్మోస్ట్ గివెన్ ఇన్ టు వెడ్డింగ్, ఆల్మోస్ట్ గివెన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ వెడ్డింగ్ అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు వెడ్డింగ్ రింగ్స్ అయిపోయాయి, ఇక రేపు ఉదయము మనకు పెండ్లి అంటే ఈ రోజు రాత్రి ప్రదానం చేయబడినట్లే అర్థం. ఒక నెల తర్వాత అయినా కానీ ఆల్రెడీ మ్యారేజ్ వౌస్ తీసుకోలేదు తప్ప అలాంటి వారిని విడిచిపెట్టాలంటే కూడా పరిత్యాగ పత్రిక ఇవ్వాలి అని దేవుని వాక్యం చెప్తోంది. ఒక ప్రదానము చేయబడిన దాసి వెలయిచ్చి విమోచింపబడకుండానేమి ఊరక విడిపింపబడకుండానేమి ఒకడు దానితో శయనించి వీరస్థలము చేసిన వేళ వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణ శిక్ష విధింపకూడదు. సో బేసిక్ గా ఇట్ ఈస్ నాట్ దాసికి ఇచ్చే ప్రొటెక్షన్ గా దీన్ని చూడాలి, కానీ ఇది వివక్షగా ఎలా చూస్తాం మనము? ఇది ఒక వీకర్ సెక్షన్ కి ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్. ఎవరైనా పొరపాటున అది అలా ప్రదానము చేయబడినటువంటి దాసితో గనక వ్యభిచారం చేస్తే వారిని ప్రొటెక్ట్ చేయండి, వారికి హక్కులు లేవు అన్నటువంటి వీకర్ పాయింట్ మీద కొంతమంది దాన్ని వినియోగించుకుంటూ ఉన్న సమయంలో వారు చనిపోవాల్సిన అవసరం లేదు, వారిని సంరక్షించండి అని చెప్పేటటువంటి అర్థం ఇది. అంతేకాని ఉదాహరణకు ఫ్రీగా ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె కూడా వీకర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీనే, కానీ ఇక్కడ పర్టికులర్ గా ఫ్రీగా ఉన్న స్త్రీకి ఉన్నటువంటి హక్కుల కంటే కూడా ఈ దాసికి తక్కువ హక్కులు ఉంటాయి. అటువంటి సమయంలో యు ప్రొటెక్ట్ హర్ అని దేవుని వాక్యం చెప్తాం. థ్యాంక్ యూ అన్న. గమనించండి, చాలా మంది ఈరోజు రిలేటెడ్ కాని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఈరోజు టాపిక్ కి రిలేటెడ్ గా ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని మీరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. వాటికి దైవజనులు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. మరొక ప్రశ్న అన్న, సంఖ్యాకాండము 5వ అధ్యాయము 11 నుంచి 31 వచనంలో ఏ స్త్రీ అయితే మానభంగానికి గురవుతాదో ఆ స్త్రీ తన యొక్క కన్యత్వాన్ని నిరూపించుకోవడానికి బూడిద కలిపిన నీళ్లను తాగమని రాయబడి ఉంది. కానీ పురుషుడికి ఎటువంటి పరీక్ష గాని ఆ స్త్రీ యొక్క మానాన్ని దోచుకున్న వాళ్ళకి ఎటువంటి శిక్ష విధించబడలేదు. దీనికి బైబిల్ ఏమని జవాబిస్తుంది? అదే రీతిగా ఎందుకని ఈ రోజుల్లో మానసిక స్త్రీలకి మాత్రమే కన్యత్వము ఉంది అని ఇంకా చాలా మంది భావిస్తూ ఉన్నారు. కన్యత్వం అనేది ఇద్దరికి సంబంధించింది కదా, ఎందుకని స్త్రీలకు మాత్రమే దీన్ని పరిమితి చేస్తున్నారని ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న అన్న, దీనికి మీ యొక్క సమాధానం తెలియజేయండి. రైట్, మీరు మళ్ళీ సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఏది చెప్పారు? 11 నుంచి ఉన్నదా లేకపోతే పైన 5 నుంచి ఉన్నదా? వీళ్ళు క్వశ్చన్ లో 11 నుంచి అని రాశారు అన్న. 11 నుంచి. సో కాంటెక్స్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అందుకని అడిగాను. కాంటెక్స్ట్ ఏమిటి? యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒకని భార్య, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఎ స్త్రీ, ఒకని భార్య. వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఒక వివాహ సంబంధంలో ఉన్నటువంటి ఒక భార్యను గురించినటువంటి సందర్భం ఇది. ఒకవేళ భర్త తప్పు చేస్తే ఏం చేయాలి? భర్తకు వేరే చోట ఉంది, వేరే చోట వాటి గురించినటువంటి నియమాలు ఉన్నాయి. ఇక్కడ ఒక భార్యను గురించినటువంటి నియమం కనిపిస్తా ఉంది. ద్రోహం చేసిన అనగా వేరొకడు ఆమెతో వీరస్థలముగా శయనించిన ఎడల ఆమె భర్తకు సంగతి తెలియబడక వారి కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోతే, ఇఫ్ షీఈస్ నాట్ రెడ్ హ్యాండెడ్లీ కాట్, ఇఫ్ షీఈస్ నాట్ చూసిన వాళ్ళు ఎవరు చెప్పలేకపోతే, ఆమెకు ఎవడైతే శయనించాడో
వాడి గురించినటువంటి సమస్య ఈయనకు లేదు భర్తకు, నా భార్య గురించినటువంటి సమస్య నాకు ఉంటది. నా భార్య నా సొంతము, నా భార్య డిఫైల్ అయిపోయింది, నా భార్యని నేను ఏ విధంగా తిరిగి నా కుటుంబంలో చేర్చుకోవాలి అన్నటువంటి కన్సర్న్ ఇది. ఆ కన్సర్న్ సమయంలో ఆమె పట్టుపడకపోతే వారి మనసులో రోషము పుట్టించి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడని ఎడల, లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపబడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూముడు యవల పిండిలో 10వ వంతులు తేవలను. వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు, ఎలనగా అది రోష విషయమైన నైవేద్యం. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలను. తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకుని, మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెం ఆ తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల మునుకను తీసి రోషము విషయమై నైవేద్యం అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యం ఆమె చేతులతో ఉంచవలను. శాపము పొందుచు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసింది ఏదనగా చెప్పేటటువంటి ప్రమాణం చెప్తుంది. నీవు నీ భర్తకు ఆధీనురాలైనప్పుడు అన్నప్పుడు యెహోవా నీ నడుము పడినట్లు నీ కడుపు ఉప్పినట్లు చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణకును ఆస్పాదము చేయగా శాపము కలుగు. అప్పుడు ఆమెన్ అని ఆ స్త్రీ చెప్పాలి. తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథములు రాసి చేదు నీళ్లు వాటిని విడిచి శాపము కలుగ చేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగించాలి. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగించిన తర్వాత చివరిలో రోషము విషయమై విధి ఇదే, ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో ఒక్క నిమిషం ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి యగునని చెప్పుము. రోషము విషయమై విధి ఇదే, ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో ఉన్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధికి ఆ స్త్రీని నిలబెట్టబడను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషం భరింపవలెను. వాట్ ఏ బ్యూటిఫుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ నా ఉద్దేశంలో. ఎందుకు అనంటే సాక్ష్యం లేదు, ఎవరూ చూడలేదు, కేవలం అభియోగం ఉంది. సాక్ష్యం లేదు, ఎవరు చూడలేదు. దెర్ ఇస్ నో రెడ్ హ్యాండెడ్. ఒకవేళ రెడ్ హ్యాండెడ్ కాట్ అయితే దానికి వేరే ఉంది. ఇది ఏంటి, ఇది కేవలం అనుమానం, కేవలం రోషం. అవతల నా స్త్రీ ఏదో అయిపోయింది అన్నటువంటి రోషం. ఆమెను తిరిగి నా భార్యగానే దక్కించుకోవాలి అని అంటే నేనేం చేయాలి, మందిరములోకి తీసుకెళ్లి దాన్ని ఏమంటారు, మందిరములో ఉన్నటువంటి ఒక నీళ్లు, ఆ నీళ్లలో కొద్దిగా బలిపీఠము దగ్గర ఉన్నటువంటి బూడిదను కలపటము. దానివల్ల ఏదో అయిపోదు. దేవుడు నేనే యాక్ట్ చేస్తాను అని అంటున్నాడు. ఒకవేళ అది కేవలం అనుమానమే అయితే ఆమెకు ఏమీ కాదు. ఒకవేళ ఆమె జీవితంలో నిజంగా ఏదైనా తప్పు చేస్తుంటే అది బయట పెట్టే అధికారం ఎవరికి ఉంది? యాజకునికి లేదు, భర్తకు లేదు, దేవునికి మాత్రమే ఉంది. దేవుడు మాత్రమే చేస్తాడు. సో ఇది దేవుడు ఇచ్చినటువంటి నియమం. అంటే ఒక స్త్రీని కేవలం అనుమానం చేత నువ్వు వెళ్ళగొట్టడానికి వీల్లేదు. ఒక స్త్రీని కేవలం అనుమానం నీకు రోషం కలిగింది కాబట్టి ఆమెకు ప్రత్యేక పత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఆమె అపవిత్ర పడింది అని చెప్పడానికి వీల్లేదు. అసూయతోనో ద్వేషంతోనో ఎవరో ఏదో ఒక మాట చెప్పారని చెప్పి ఆమెను దూరపరచడానికి వీల్లేదు. ఆమెను పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని రా, నేను విండికేట్ చేస్తాను, నేను చూసుకుంటాను. You don't worry, I will prove it if it is true, and I will prove it if it is also false అని చెప్పాడు దేవుడు. సో ఇది ఈ రోజుకు కూడా కొంతమంది స్త్రీకి మాత్రమే కన్యాత్వం అని అడుగుతున్నారు. ఏంటి అని అడిగితే, ఏ రోజుకైనా సరే, స్త్రీకైనా పురుషుడికైనా సరే, వర్జినిటీ లేకపోతే కన్యాత్వం లేకపోతే ఫెయిత్ఫుల్లీ లివింగ్ టువర్డ్స్ యువర్ హస్బెండ్ ఆర్ బేసికలీ యువర్ స్పౌస్ అన్నది ఏ రోజుకైనా ఉండి తీరాలి. ఇది బైబిల్ చెప్పేటటువంటి సత్యం. ఒకవేళ అందులో కాంప్రమైజ్ ఏదైనా అయితే దెర్ ఈస్ ఫర్గివ్నెస్ ఉంది. ఒకరొకరు వచ్చి మనం క్షమాపణను అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ విధి కూడా క్షమాపణకు ఒక మార్గము. ఆ స్త్రీ క్షమాపణను అడుగుకోవటానికి, ఆ స్త్రీ తిరిగి దేవుని దగ్గరికి రావటానికి, ఆ స్త్రీ తిరిగి యాజకుని సముఖములో దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుడు చేసినటువంటి ఒక మంచి మార్గంగా దీన్ని చూసేందుకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ అన్న. గమనించండి, మీకు ఎవరికన్నా ఈ టాపిక్ రిలేటెడ్గా ఏమైనా ప్రశ్నలు ఉంటే యూట్యూబ్ చాట్ బాక్స్లో మీ యొక్క ప్రశ్నలు అడగవచ్చు. గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1-4 వచనాలలో దంపతుల మధ్య
కేవలము భర్తకు మాత్రమే విడాకులు తీసుకునే అధికారం ఉందా, లేదా జ్యుడిషియరీ రైట్స్ అనేవి స్త్రీలకు కూడా కల్పించబడిందా అని ఒక సహోదరి అడిగిన ప్రశ్న అన్న. ఒకవేళ నిజంగా శారీరకంగా తప్పు జరిగితే ఓన్లీ హస్బెండ్కే జ్యుడిషియరీ రైట్స్ ఉన్నాయా, లేదా ఒకవేళ భర్త కూడా వ్యభిచారం అనే పాపంలో పట్టబడితే మోషే ధర్మశాస్త్రం ప్రకారము స్త్రీ కూడా విడాకులు తీసుకునే అధికారం ఉందా అని ఒక సహోదరు అడిగిన ప్రశ్న. మనం ఒక కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక దేవుని వాక్యములో స్త్రీని నువ్వు వెళ్ళిపో అని కేవలం చెప్పకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరే వాళ్ళని చేసుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు ఉన్నటువంటి స్త్రీని ఇంటికి పంపించేసేటటువంటి దురాగతం పురుషుడు చేయకుండా చేసేటటువంటి కట్టడి ఈ పురుషుడి పట్ల ఉండేటటువంటి ఈ ధర్మశాస్త్ర కట్టడి. కానీ స్త్రీకి అది అవసరమే లేదు. ఎందుకు అనంటే స్త్రీ ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కూడా వీకర్ సెక్షన్ కిందకే మనం చూస్తున్నాం. వాట్ ఈస్ దిస్ ఇస్ ఆల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫాల్. పతనం కారణం చేత స్త్రీ పైన పురుషుడు చేసేటటువంటి అజమాయిషి గురించినటువంటి, లేకపోతే ఆ అజమాయిషి నుంచి స్త్రీకి పక్షపాతిగా దేవుడు నిలబడి స్త్రీని నిలబెట్టేటటువంటి కట్టడలు మనకి ఇందులో కనిపిస్తాయి. స్త్రీ తన పురుషుణ్ణి నేను విడిచిపెట్టి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తన ఇంటి వారైనటువంటి తల్లిదండ్రుల ద్వారా తప్పకుండా చేసేందుకు అవకాశం ఉంది. అది యూదా సమాజంలో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది, ఈ రోజుకు జరుగుతూ వస్తోంది. కానీ స్పెసిఫిక్ గా మీరు ఎన్నుకున్నటువంటి ద్వితీయోపదేశకాండం 24 మనకి ఏం చెప్తుంది అని అంటే, పురుషుడు స్త్రీని ఎప్పుడు పడితే అప్పుడు వదిలేయటానికి వీల్లేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లోనే వెళ్ళాలి. ఆ ప్రాసెస్ లో వెళ్ళి ప్రజలందరి ముందు ఆమెను ఎలా ఓన్ చేసుకున్నాడో ప్రజలందరి ముందు ఆమెను అలా డిసోన్ చేసుకోవాలి. ఎలా పడితే అలా డిసోన్ చేసుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు డిసోన్ చేసుకోవటానికి వీల్లేదు. షీ మస్ట్ బి కన్విక్టెడ్ యాజ్ ఆమె వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాయి, ఆమె కలిగి ఉంది అని ఎస్టాబ్లిష్ చెయ్యాలి. ఎస్టాబ్లిష్ చేసేంతగా ఈ పితృస్వామ్య వ్యవస్థలో అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి. ఆ తగినటువంటి సాక్ష్యాధారాలు కూడా కోర్ట్ ఆఫ్ లా లేకపోతే పెద్దల సమక్షంలో నిరూపించబడాలి. నిరూపించబడిన తర్వాత ఇరువైపులు ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల యొక్క మద్దతులోనే ఈ వీకర్ సెక్షన్ అయినటువంటి స్త్రీ అక్కడి నుంచి బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందే తప్ప ఊరుకూరుకనే అలా వెళ్ళటానికి వీల్లేదు. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, ఒకవేళ స్త్రీ అలా చేయాలి అని అనుకుంటే, నెంబర్ 1 షీ ఈజ్ వీకర్ సెక్షన్, ఆమె చేయటానికి వీలు చాలా తక్కువ ఉంటుంది. నెంబర్ 2 ఒకవేళ చేయాలి అని అనుకుంటే దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ దాన్ని ఏమంటారు, పురుషుడు వ్యభిచారంలో పట్టుబడ్డాడు అన్నటువంటి స్పష్టమైనటువంటి ఆధారం ఉన్న తర్వాత చేసేందుకు అవకాశం ఉంది. అలా జరిగింది, జరుగుతూ వస్తుంది. ఈ రోజుకు కూడా జూయిష్ లాలో అది సంభవమైంది. థ్యాంక్ యూ అన్న. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 5వ వచనం ప్రకారము స్త్రీలు పురుషుల బట్టలు వేసుకోకూడదు, అలాగే పురుషులు స్త్రీల బట్టలు కూడా వేసుకోకూడదు. ఈ యొక్క వచనము నేటి సాంస్కృతిక నేపథ్యానికి, ఈనాడు కల్చర్ కి కూడా సరిపోతుందా అని ఒక సహోదరి ప్రశ్న అడిగారన్నా. ఎక్సలెంట్ క్వశ్చన్. సో 22వ అధ్యాయము, స్త్రీ పురుషుని వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. ఇలాగూ చేయి వారందరూ నీ దేవుడని యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలైనను పక్షిగూడు చెట్టు మీదను కానీ నేల మీద కానీ త్రోవలో కానీ మీకు కనపడతాయి. సో ఆ 22:5 బేసిక్ what God is trying to say is there is diversity in male and female. They
ఉండి పురుషుడిలాగా బిహేవ్ చేయటానికి సూచనే వారి బట్టలు ధరించడం. నేను పురుషుణ్ణి కానీ స్త్రీలాగా వ్యవహరించుకోరి, స్త్రీలాగా మారాలని కోరి నా స్వయేచ్ఛతో నేను చేసుకునేటటువంటి అలంకరణ రూపంలో నేను ప్రజలకు తెలియచేయటం నేను ఇప్పుడు స్త్రీని అని. దాట్ ఈస్ వాట్ గాడ్ డిస్పైజెస్. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఉదాహరణకు టు మేక్ ఇట్ మోర్ సింపుల్, ఇప్పుడు మన ఆడపిల్లలు ఉన్నారు. మన ఆడపిల్లలు చీర కట్టుకోవటం భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఆడవాళ్ళ డ్రెస్ అది, లేకపోతే స్కర్ట్ వేసుకుని పైన ఒక బోని వేసుకోవటం దక్షిణ భారతీయ సాంప్రదాయ డ్రెస్. కొంచెం ముందుకు వెళ్ళిపోతే, అవినాష్ గారు మాట్లాడుతున్నారా? మీ ఆడియో రావట్లేదన్నా. చెక్ 1 2 3 వస్తుందా? ఇప్పుడు వస్తుంది. Okay. I think it's not from my side. Maybe this is from your side. Okay. So సాంస్కృతిక నేపథ్యం అన్నది, culture by definition is dynamic. It is culture changes every 12 kilometers or 20 kilometers in India. That is what people say. ఉత్తర భారతదేశంలో స్త్రీలు వేసుకునే డ్రెస్కు దక్షిణ భారతదేశంలో స్త్రీలు వేసుకునే డ్రెస్కు చాలా తేడా ఉంటుంది. కల్చరల్ గా కేరళలో మొన్నటి వరకు పై వస్త్రం వేసుకోరు. ఇప్పుడు ఈ రోజుకు కూడా ఒడిశా నుంచి విశాఖపట్నం ప్రాంతం వరకు కింది వరకు వస్తే కనుక పై వస్త్రం ఉండదు, జాకెట్లు వేసుకోరు. ఇవంతా కూడా కల్చరే. పైన స్త్రీలు పై వస్త్రం వేసుకోరు, అలాగే పురుషులు పై వస్త్రం వేసుకోరు. ఒక సాంస్కృతికంగా కనుక మనం మాట్లాడితే కులానికి ఒక డ్రెస్ ఉంటుంది, మతానికి ఒక డ్రెస్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. ఈ 22వ అధ్యాయం 5వ వచనం ఏదైతే చెప్తున్నామో క్లియర్లీ ఏం చెప్తోంది అని అంటే, దెర్ ఇస్ ఓన్లీ వన్ నియమం, ఒకే ఒక్క నియమం ఉంది. ఏమిటి అని అంటే, స్త్రీగా ఉండి పురుషుని లాగా ఫీల్ అయిపోయి డోంట్ మిక్స్ యువర్ జెండర్. పురుషుడిగా ఉండి స్త్రీలాగా అయిపోయి డోంట్ confuse and mix your gender, because God made you. If you are a man, he made you a man. If you are a woman, he made you a woman. And be proud of or be happy in what God made you as. నేను దేవుడు ఏ విధంగా అయితే చేశాడో దానిలో సంతృప్తి కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఇకపోతే సాంస్కృతికంగా మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఒకానొక సమయంలో పంజాబీ డ్రెస్సులు అంటే తొడుగులు, కింద తొడుగులు ప్యాంట్ల లాగా, పైన లాంగ్ గా ఉండేటటువంటి జిబ్బాలు, వాటికి పురుషులు వేసుకునేటటువంటి కింద తొడుగులు పైన జిబ్బాలకు ఉన్న డిజైన్ కి తప్ప ఏం తేడా ఉండదు. గుండీల దగ్గర నుంచి ఇక్కడ వచ్చేటటువంటి వరకు అన్ని సేమే, ఏం తేడా ఉండదు. నేను అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండొచ్చాను. ఓన్లీ డిజైన్ తేడా ఉంటది. సో ఏది పురుషులది ఏది స్త్రీలది అని తెలుసుకోవటానికి యూ నీడ్ టు లెర్న్ ద కల్చర్ ఫస్ట్. అంత తేడా. అలాగే మనం దక్షిణ భారతదేశంలోనే చూసుకోండి, లుంగీలకు లంగాలకు చెక్స్ కు పూలకు మధ్య తేడా ఉన్న తప్ప ఇంకేమీ కనిపించదు ఒకానొక సమయంలో. ఇప్పుడు మారింది. సో కల్చర్ ఆల్వేస్ చేంజెస్, కల్చర్ ఆల్వేస్ డిఫర్స్. ఇంగ్లాండ్ లో స్కర్ట్స్ వేసుకుంటారు మగపిల్లలు, స్కాట్లాండ్ లో మగపిల్లలు స్కర్ట్స్ వేసుకుని అది పెట్టుకుని ఇలా బ్యాక్ పైపర్ వాయిస్తారు. అలాగే స్త్రీలు స్కర్ట్స్ వేసుకుంటారు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ పురుషులది మోకాళ్ళ వరకు ఉంటుంది, స్త్రీలది మోకాళ్ళ కింది వరకు ఉంటుంది. దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. సో దాట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. అది కాదు దేవుడు చెప్పేది. దేవుడు చెప్పేది ఏమిటి అని అంటే, మీ వేష భాష ప్రజలకు మీరు పురుషులై ఉండి స్త్రీలుగా కనిపించేట్లుగా కన్ఫ్యూజ్ చేసేదిగా ఉండదు. మీ వేషము మీరు పురుషులై ఉండి స్త్రీలయ్యేదిగా కన్ఫ్యూజ్ చేసేదిగా ప్రజలకు చూపించద్దు. సో దాట్ ఈస్ వేర్ యూ నీడ్ టు, దట్ ఈస్ వేర్ మోడెస్టీ కమ్స్ ఇన్ టు ప్లేస్. మోడెస్టీ అన్నది అక్కడే వస్తుంది. సో ఈ రోజుల్లో ఒకవేళ మీ మనసులో ప్రశ్న వస్తే, being a woman, can I wear a jeans pant? I think I don't see any problem in that. Being a woman, can I wear anything modern? Maybe a top with a different color or a different writing on it. Can I wear it? I don't see any problem in that. As long as you are not confusing people to be a boy. In the same way, boys, as long as you are not confusing people to be a girl, that is where modesty comes in. And as long as you are covering your body, నీ శరీరాన్ని నువ్వు ఎంత కప్పాలో అంత కప్పుతూ ఉంటే చాలు. That is what modesty is. Next question please. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే అన్న. సంఖ్యాకాండము 27వ అధ్యాయం వరకు ఆడపిల్లలకు పురుషులతో పాటు సమానంగా ఆస్తి పంపకాలు లేవు. ఈవెన్ నేటికి కూడా విమోచించబడిన క్రైస్తవులు కూడా అనేక మంది ఈ విషయాన్ని అంగీకరించలేదు. సంఘంలో వీటి పట్ల
బోధలు కూడా సరైన రీతిలో లేదు. దీన్ని ఏ విధంగా పరిగణించాలి, దీనికి పరిష్కారం ఏంటి అన్న ఒక ప్రశ్న ఒక సోదరు రాశారన్న. దీన్ని మీరు జవాబు. సంఖ్యాకాండం 27 వరకు అని అన్నారు. బేసిక్ గా సంఖ్యాకాండం 27 వరకు అని కాదు, బైబిల్ గ్రంథం ఇవ్వబడినటువంటి సమాజము మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో, ఉదాహరణకు మన దేశాల్లో మనం కనుక మన స్త్రీలకు పెళ్లి చేస్తే మన స్త్రీలు కట్నం తీసుకుని వెళ్తారు. కానీ మిడిల్ ఈస్టర్న్ సంఘాల్లో, మిడిల్ ఈస్టర్న్ సమాజాలలో పెళ్లి చేస్తే స్త్రీలకు గిఫ్ట్స్, కట్నం కాకపోయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి మరీ ఆ అమ్మాయిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత, తీసుకెళ్లిన మరుసటి రోజు నుంచే ఆ అమ్మాయి మొత్తం యావదాస్తికి కూడా 50% వారసురాలు అయిపోతుంది బై డిఫాల్ట్. ఇది బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సత్యం. ఆమెకు తన భర్త బ్రతికి ఉన్నంత వరకు దానిని అనుభవించే హక్కు, తన భర్త చనిపోయిన తర్వాత భర్త స్థానంలో ఆమెకు, ఆమె పిల్లలకు సంపూర్ణ అధికారాలు ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి ఈ ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, లేదా నువాన్సెస్, లేదా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా బిబ్లికల్ కాన్సెప్ట్స్ నుంచి వచ్చినవే. ఉదాహరణకు మన భారతదేశంలో ఒకనొక సమయం రీసెంట్ గా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టక ముందు వరకు స్త్రీలకు హక్కు లేదు. కానీ మీరు మొదటి సెంచరీలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల తర్వాతనే చూస్తే, ఫిబే తర్వాతనే చూస్తే, ప్రిసిల్లా తర్వాతనే చూస్తే, చాలా మంది దేవర్ ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్, ఇంక్లూడింగ్ 6వ శతాబ్దం వచ్చే వరకు నెస్టోరియన్ సంఘంలో భాగమైనటువంటి కొందరు, మొహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నటువంటి ఖదీజా, ఆమె షీ ఓన్డ్ హ్యూజ్ బిజినెస్. తన భర్త చనిపోతానే బిజినెస్ మొత్తం ఆమె నడిపింది. అంత మాత్రమే కాదు, రాణులుగా మారారు, రాచరికం చేశారు స్త్రీలు, నాయకత్వం చేశారు, భూమిని స్వతంత్రించుకున్నారు, ఆస్తులను స్వతంత్రించుకున్నారు. దెబ్రా మొత్తం ఇశ్రాయేలు దేశానికే ఒక ప్రవక్తిగా నిలబడింది. సో స్త్రీలకు లేదు అని వాక్యం చెప్పట్లేదు అని అనుకోవటానికి వీల్లేదు. స్త్రీలకు ఉంది, కానీ ఎలా ఉంది అని అంటే భర్తతో కలిపి, భర్తతో కలిపి, పిల్లలతో కలిపి అలా ఉంది. ఎందుకు అనంటే స్త్రీని ఈజీగా ఆమె యొక్క వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అన్నటువంటి దృక్పథంతో ఆమెను మోసం చేసే ఇది ఉంది కాబట్టి, ఆమెను ఒక వస్తువుగా చూసేటటువంటి ఇది ఉంది కాబట్టి, పతనం యొక్క పర్యవసానంగా ఇదంతా జరుగుతోంది. కాబట్టి నూతన సృష్టి మొదలయ్యేంత వరకు, అనగా యేసుక్రీస్తు పునరుత్థానం చెందేంత వరకు ఇవి మెల్లిమెల్లిగా మారుతూ వచ్చాయి, మెల్లిమెల్లిగా ఇంప్రొవైజ్ అవుతూ వచ్చాయి. కానీ దేవుడు డైరెక్ట్ గా ఎక్కడ కూడా ఏ లా లేకపోతే ధర్మశాస్త్రంలో స్త్రీకి ఈ హక్కు లేదు, స్త్రీకి ఈ ఆస్తి ఇవ్వకూడదు అని చెప్పినది ఎక్కడా కనిపించదు. తన భర్తకు చెందినదంతా స్త్రీదే. తన భర్తకు తన చివరికి ఇంకో కొన్ని సాంప్రదాయాలలో భర్త చనిపోతే భర్త తమ్ముడు కూడా స్త్రీకి ఆస్తిగా దొరుకుతాడు పెళ్లి చేసుకోవటానికి. ఆయన చనిపోతే ఆయన తమ్ముడు కూడా స్త్రీకి ఆస్తిగా దొరుకుతాడు పెళ్లి చేసుకోవటానికి. సో స్త్రీకి బైబిల్ గ్రంథము ఇతర గ్రంథాల లాగా హక్కులు లేకుండా, లేకుండా, తన సొంత ఆలోచన లేకుండా ఎప్పుడు చేయలేదు. ఆస్తి హక్కుతో సహా భర్తతో కలిపి, లేకపోతే పిల్లలతో కలిపి ఎప్పుడు సమాన హక్కు ఇస్తూనే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు